Yes, good afternoon, everyone. Yes, good afternoon. Okay. Shall we start? Yesterday class లో ఏం డిస్కస్ చేసామో గుర్తుందా? ఆర్డర్ గుర్తుంటుందా మనం ఎలా వెళ్దాం అనేది? ఫస్ట్ we started with the proposal or offer. Offer plus acceptance. It will create the offer plus acceptance will create the promise. Promise కి మనం ఏం యాడ్ చేయాలి? కన్సిడరేషన్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? అగ్రిమెంట్ వస్తుంది. అగ్రిమెంట్కి ఎన్ఫోర్సబుల్ బై లా అయితే ఏమవుతుంది? కాంట్రాక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్ట్రక్చర్ వీ లెర్న్ ఇన్ ద ఫస్ట్ క్లాస్లో ఈ స్ట్రక్చర్ అంతా నేర్చుకున్నాం. ఈ స్ట్రక్చర్లో ఎన్ఫోర్సబుల్ బై లా అంటే ఏంటో నేర్చుకుంటున్నాం. ఎస్టర్డే క్లాస్లో మనం ఎన్ఫోర్సబుల్ బై లా అంటే ఏంటి, ఎన్ఫోర్సబుల్ బై లా అవ్వాలంటే ఇట్ నీడ్స్ టు బీ సాటిస్ఫైడ్ విత్ సమ్ కండిషన్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద సెక్షన్ నెంబర్ 10. సెక్షన్ నెంబర్ 10లో కొన్ని కండిషన్స్ చెప్పారు. సబ్సెక్షన్ ఓకే. అంటే ఇప్పుడు మనం సెక్షన్ నెంబర్ 10 చెప్పుకున్నామా? సెక్షన్ నెంబర్ 10లో వీ హ్యావ్ సమ్ కండిషన్స్. అంటే ఆ కండిషన్స్ ఏవైతే చెప్పుకున్నామో ఆ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తే మాత్రమే దెన్ అన్ అగ్రిమెంట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ కాంట్రాక్ట్. సో ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే మనకి సెక్షన్ నెంబర్ 10లో ఏవైతే ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని కొన్ని పాయింట్స్ చెప్పారు, ఆ పాయింట్స్ అన్నీ సాటిస్ఫై చేయాలి. అందులో కొన్ని పాయింట్స్ ఏంటంటే ఇట్ మస్ట్ బీ అన్ అగ్రిమెంట్ అయి ఉండాలి. లైక్ అగ్రిమెంట్ అయి ఉండాలంటే ఆఫర్ యాక్సెప్టెన్స్ ఉండాలి, ప్రామిస్ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి. ఈ యాక్టివిటీస్ అన్నీ ఉంటే దెన్ ఇట్ విల్ బీ ఓకే. అగ్రిమెంట్ అయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఫ్రీ కన్సెంట్ ఉండాలి. ఫ్రీ కన్సెంట్ అంటే చెప్పుకున్నామా? ఎగ్జాంపుల్ గుర్తుందా? ఫ్రీ కన్సెంట్ అంటే మనం లైక్ గన్ పెట్టేసి సైన్ చేయించుకున్నాం అంటే అక్కడ ఫ్రీ కన్సెంట్ లేనట్లే కదా. సో ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఇట్ మస్ట్ బీ అన్ ఫ్రీ కన్సెంట్ ఉండాలి. అర్థమవుతుందా? ఏంటండి? యు ఆర్ విల్లింగ్ టు మీరు రెడీగా ఉండాలి. యూనిట్ టు లైక్ మీరు ఏంటంటే అంటే సెల్ చేయడానికి మీరు విల్లింగ్గా ఉండాలి. అండ్ వితౌట్ విల్లింగ్నెస్ నేను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినా కానీ దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వదు. ఎందుకు అవ్వసారంటే ఎన్ఫోర్సబుల్ బై లా కండిషన్స్ కొన్ని చెప్పారు, ఆ కండిషన్స్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఆ అగ్రిమెంట్ని మనం కాంట్రాక్ట్ అని చెప్పకూడదు. ఓకేనా? ఆ తర్వాత కాంపిటెన్సీ ఆఫ్ ది పార్టీస్. సో ఇద్దరు పార్టీస్ కూడా కాంపిటెంట్ ఉండాలని చెప్పాం. కాంపిటెంట్ ఉండాలంటే 3 కండిషన్స్ చెప్పాం. గుర్తున్నాయా? కాంపిటెంట్ ఉండాలంటే 3 కండిషన్స్ చెప్పాం. గుర్తున్నాయా ఏమన్నా? కాంపిటెంట్ అంటే ఏంటి? పార్టీస్ మస్ట్ బీ ఏ కాంపిటెంట్ అగ్రిమెంట్లో ఎంటర్ అవ్వడానికి కాంపిటెంట్ అయి ఉండాలి. కాంపిటెంట్ అంటే ఏమవ్వాలండి? చెప్పగలరా? కాంపిటెంట్ అంటే దే మస్ట్ బీ మేజర్స్ అయి ఉండాలి. ఇంకా నాట్ డిస్క్వాలిఫైడ్, అలాగే సౌండ్ మైండ్. ఈ 3 కండిషన్స్ కూడా సాటిస్ఫై చేయాలి. అప్పుడు మనం వాళ్ళని ఏమంటాం? కాంపిటెంట్ టు ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. ఓకేనా? నాట్ డిస్క్వాలిఫైడ్, సౌండ్ మైండ్ అయి ఉండాలి. ఆ తర్వాత లాఫుల్ కన్సిడరేషన్ కూడా లాఫుల్ కన్సిడరేషన్ కలెక్ట్ చేసుకొని ఉండాలి మనం. అంటే లైక్ చెప్పాము మనం ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, లాఫుల్ కన్సిడరేషన్ తీసుకొని ఉండాలి. అంటే ఒక బిల్డింగ్ ఉంది, ఒక టోటల్ బిల్డింగ్ని మనం 10 రూపీస్కి పర్చేస్ చేద్దాం అనుకున్నాం. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యి మొత్తం ఓకే, బట్ నిజంగా 10 రూపీస్కి పర్చేస్ చేయొచ్చు ఆ బిల్డింగ్ని? అవ్వదు కదా. సో లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి. లీగల్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి. మీరు ఇప్పుడు ఏదైతే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారో దట్ మస్ట్ బి ఏ లీగల్ ఆబ్జెక్ట్. ఇల్లీగల్ ఆబ్జెక్ట్స్, వెపన్స్ సేల్ చేస్తున్నారు మీరు, అవుతుందా? ఎన్ఫోర్సబుల్ బై లా అవుతుందా? అవ్వదు కదా, బికాస్ దట్ ఈస్ ఇల్లీగల్ యాక్టివిటీ. ఇల్లీగల్ ఆబ్జెక్ట్స్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్ టు బి, అవన్నీ మనం నెక్స్ట్ సెక్షన్స్లో డిస్కస్ చేస్తాం. ఇంకా 2 పార్టీస్ ఉండాలి. డిస్కస్ చేసాము, మజ్ను లైలా అని 2 పార్టీస్ ఉన్నారా? సో 2 పార్టీస్ ఉండాలి. ఇంటెన్షన్ టు క్రియేట్ ద లీగల్ రిలేషన్షిప్. ఇద్దరికి కూడా ఏంటి? ఒక లీగల్ రిలేషన్షిప్ అని చెప్పాం మనం. లైక్ ఆఫర్ యాక్సెప్టెన్స్ అయితే ఏం క్రియేట్ అవుతుంది? రిలేషన్షిప్ క్రియేట్ అవుతుందని ఒక డయాగ్రామ్లో చెప్పుకున్నామా? రిలేషన్షిప్ అంటే ఏంటి ఇక్కడ? ఇంటెన్షన్ టు క్రియేట్ ద లీగల్ రిలేషన్షిప్. ఒక లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకునే ఇంటెన్షన్ ఉండాలి.
అంటే ఇప్పుడు సంథింగ్ ఒక ఫాదర్ ఉన్నారు, ఫాదర్ సన్కి చెప్పారు, సో ఈ ఎగ్జామ్లో ఇన్ని మార్క్స్ వస్తే ఐ విల్ బై యూ దిస్, ఒక ఈ ఐఫోన్ పర్చేజ్ చేస్తానన్నారు, బట్ పర్చేజ్ చేయలేదు. కోర్టులో కేసు వేయచ్చు అంటే కోర్టులో కేసు వేయలేం, బికాస్ దట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్. బికాస్ అక్కడ ఏంటి, లీగల్ రిలేషన్షిప్ లేదు, దట్ ఈజ్ ఏ సోషల్ రిలేషన్షిప్. ఒక లీగల్ రిలేషన్షిప్స్ లేదు కదా. సో దట్స్ వై మనకి ఏంటంటే అంటే అవన్నీ కూడా కాంట్రాక్ట్స్ అవ్వవు. ఎందుకని అంటే దోస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. లాలో మనకు ఆల్రెడీ క్లియర్గా చెప్పేశారు ఏమనండి అంటే సోషల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కన్సిడర్ చేయకూడదు. సో బ్రదర్ సిస్టర్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, లేకపోతే మదర్ సన్, ఫాదర్ సన్, మదర్ ఫాదర్, ఇలా వీళ్ళందరూ కూడా ఏంటి సోషల్ రిలేషన్షిప్స్. అవన్నీ కూడా సోషల్ రిలేషన్షిప్స్లో మనం మాట్లాడుకుంటాం, అవునా కదా. సో రేపు నీకు నీకు మొత్తం చేపించేస్తాను, సో ఐ విల్ బై యూ దిస్ అని చెప్పేస్తాం మనం. బట్ రేపు ఆ టైం వచ్చాక పే చేయం కదా. లైక్ సోషల్ రిలేషన్షిప్స్లో దట్ ఈస్ కామన్. సో అందుకోసం అవన్నీ కాంట్రాక్ట్ అని తీసుకొచ్చి కోర్టులో ఫైల్ చేస్తానంటే అవ్వదు కదా. సో దట్స్ వై కంపల్సరీగా లీగల్ రిలేషన్షిప్ ఉండాలి, నాట్ ద సోషల్ రిలేషన్షిప్. అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది లీగల్ ఫార్మాలిటీస్, డాక్యుమెంట్స్ ఏదైనా ప్రిపరేషన్ ఉంటే డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఫిల్ చేసి ఉండాలి. అండ్ సర్టనిటీ ఆఫ్ మీనింగ్, మీరు ఏదైతే కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నారో ఆ కాంట్రాక్ట్ రిలేటెడ్గా ఒక ప్రాపర్ సర్టనిటీ ఉండాలి. సర్టనిటీ అంటే ప్రాపర్గా మెన్షన్ చేసుకోవాలి, మీరు ప్రాపర్గా మెన్షన్ చేసి ఉండాలి. అంటే చెప్పాను నేను డీజిల్ సేల్ చేస్తున్నాను, ఐ విల్ సెల్ ద డీజిల్ టు యూ అని చెప్పాను, అయిపోద్దా కాంట్రాక్ట్, అయిపోద్దా? అవ్వదు. మీరు యాక్సెప్ట్ చేశారు, సేల్ ఓకే సార్ నేను పర్చేజ్ చేస్తాను అన్నారు, బట్ అక్కడ ఆఫర్ లేదు, అక్కడ ప్రాపర్ కాంట్రాక్ట్ లేదు. ఎందుకండి అంటే ప్రాపర్గా సర్టనిటీ లేదు. ఎన్ని లీటర్స్ డీజిల్ సేల్ చేస్తా అన్నాను, ఏ ప్రైస్కి సేల్ చేస్తా అన్నాను, ఏ డేట్ని సేల్ చేస్తా అన్నాను, ఆ ప్రాపర్ డీటెయిల్స్ లేవు కాబట్టి దట్ వోంట్ బి ట్రీటెడ్ యాజ్ ది కాంట్రాక్ట్. అంటే సర్టనిటీ లేదు. ఆ తర్వాత చూడండి పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్సెస్. సో మనం ఏదైతే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతామో అది పాసిబుల్ అవ్వాలి, అర్థమవుతుందా, అది పాసిబుల్ అవ్వాలి. సో మనకి ఏంటంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాము మనం, ఒక 10 ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ వరకు జంప్ చేయాలి, 10 బిల్డింగ్స్కి జంప్ చేయాలి. సో దట్ ఈస్ అతను కూడా యాక్సెప్ట్ చేశారు, నేను ఆఫర్ ఇచ్చాను, కన్సిడరేషన్ ఇచ్చాను, మొత్తం జరిగింది. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ అవ్వదు కదా. సో పాసిబిలిటీ లేదు కాబట్టి దట్ వోంట్ బి ట్రీటెడ్ యాజ్ ది కాంట్రాక్ట్ కింద మనం ట్రీట్ చేయకూడదు. సో దీస్ ఆల్ ఆర్ ద ఎసెన్షియల్ పాయింట్స్ ఆఫ్ ది ఎసెన్షియల్ పాయింట్స్ ఫర్ ది కన్సిడరింగ్ ద దట్స్ ఇట్. ఓకేనా, అర్థమైందా? అదే చెప్దాం, అంటే డాక్యుమెంటేషన్ ఏదైనా ఉంటే డాక్యుమెంటేషన్ కూడా మీరు ప్రాపర్గా చేసుకోవాలి. ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అవుతున్నాం అనుకోండి, మనం కొన్ని డాక్యుమెంట్ ఇద్దరు కూడా సైన్ చేయాలి. సో ఆ సైన్స్ అవన్నీ కూడా ప్రాపర్గా చేయాలని చెప్తున్నాం. ఇవన్నీ అంటే ఒక 1 by 1 మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మళ్ళీ మనం విత్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేద్దాం. సర్టనిటీ అంటే చెప్పాను కదా ఇప్పుడే, డీజిల్ మనం అక్కడ ప్రాపర్గా సర్టనిటీ లేదు. అక్కడ నేను డీజిల్ సేల్ చేస్తానంటే సర్టనిటీ లేదు కదా, సర్టనిటీ అంటే ఎంత డీజిల్ సేల్ చేస్తున్నాను ఏంటి ప్రాపర్గా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అప్పుడు అది సర్టనిటీ ఉన్నట్లు అవుతుంది. యూ విల్ గెట్ ద మెటీరియల్ ఇన్ 2-3 డేస్లో మీకు మెటీరియల్ వస్తుందండి. ఓకేనా, సో మాడ్యూల్ 1 రిలేటెడ్గా యూ విల్ గెట్ ఇట్.
ఓకే, షల్ వి స్టార్ట్. చూసుకుంటున్నారు. చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 10 ఆఫ్ ది యాక్ట్, ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ if they are made by the free consent of the parties competent to contract or of a lawful consideration and with a lawful object and are not expressly declared to be void. సో ఒక ప్రతి ఏ అగ్రిమెంట్ అయినా కానీ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేశారంటే దట్ విల్ ఫార్మ్ ది కాంట్రాక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, సిన్స్ సెక్షన్ 10 ఈజ్ నాట్ కంప్లీట్ అండ్ ఎగ్జాస్టివ్, సో దెర్ ఆర్ certain other sections which also contain requirements for an agreement to be enforceable. Thus, in order to create a valid contract, the following elements should be present. సో చూద్దాం. టూ పార్టీస్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. క్లియరా? ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అవన్నీ కూడా ఎక్కడ చెప్పారు మనకి? సెక్షన్ నెంబర్ 10లో చెప్పారు. ఆ సెక్షన్ నెంబర్ 10లో ఏవైతే చెప్పారో వాటిని మనం ఏమంటాం? ఎన్ఫోర్సిబుల్ బై లా అంటాం. సో ఎన్ఫోర్సిబుల్ బై లా మనం ఒక స్టోరీ చెప్పామా? ఒక స్టోరీలో రిలేషన్షిప్ అని చెప్పాం, అలాగే లీగల్ ఆబ్జెక్ట్స్ అని చెప్పాం. ఇవన్నీ మనం అక్కడ చెప్పినవే. కన్సిడరేషన్ అని చెప్పాను, అవన్నీ కూడా. కాంపిటెంట్ అని చెప్పాను. ఓకే, చూడండి, టూ పార్టీస్. One cannot contract with himself. A contract involves at least two parties, one party making the offer and the other party accepting it. అంటే ఏంటండి, ఒక కాంట్రాక్ట్ ఫామ్ అవ్వాలంటే కంపల్సరీగా టూ పార్టీస్ మ్యాండేటరీ. అప్పుడే కదా మనం డిస్కషన్ చేసామా, మజ్ను లైలా అన్నప్పుడు ఒకళ్ళు ఆఫర్ చేయాలి, ఒకళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే కదా మనకి ప్రామిస్ క్రియేట్ అవుతుంది, అప్పుడే కదా అగ్రిమెంట్, అప్పుడే కదా కాంట్రాక్ట్ అవుతుంది. సో కంపల్సరీగా మినిమం టూ పార్టీస్ ఉండాలి. సో సింగిల్ పర్సన్ మజ్నునే ఆఫర్ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పి మజ్నునే యాక్సెప్ట్ చేసేసి అవంతా అలా పాసిబుల్ అవ్వదు. అంటే సింగిల్ పర్సన్ కెనాట్ మేక్ ది ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. అసలు కాంట్రాక్ట్ అవ్వదు అది. సో కంపల్సరీగా టూ పర్సన్స్ ఈజ్ మ్యాండేటరీ. A contract may be made by the natural persons and by the other persons having the legal existence. Example, companies, universities, etc. It is necessary to remember that identity of the parties be ascertainable. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారండి అంటే, కాంట్రాక్ట్ అనేది మనం ఎవరెవరితో ఎంటర్ అవుతారంటే, మీరు నార్మల్గా మీ న్యాచురల్ పర్సన్స్ లైక్ మీలాగా మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే నార్మల్ న్యాచురల్ పర్సన్స్తో ఎంటర్ అవ్వచ్చు. అలాగే కంపెనీస్తో కూడా ఎంటర్ అవ్వచ్చు. యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్ విత్ ద రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్తో మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్కి కొంత లైక్ స్టాక్ కావచ్చు, కొన్ని ఇన్వెంటరీస్ కావాలి, కొన్ని ఐటమ్స్ కావాలి, అవి మీరు సప్లై చేస్తున్నారు. అదొందా అంటే యూ ఎంటర్డ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ విత్ ద రిలయన్స్ అనేది ఒక మనిషా? ఈజ్ ఇట్ అది ఒక హ్యూమన్ బీయింగ్? రిలయన్స్ అనేది కాదు కదా, ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ అది. లైక్ అదొక కంపెనీ. అంటే మీరు కాంట్రాక్ట్ అనేది నార్మల్ మనుషులతో కూడా ఎంటర్ అవ్వచ్చు, అండ్ అలాగే కంపెనీస్తో కూడా ఎంటర్ అవ్వచ్చు. కంపెనీస్, యూనివర్సిటీస్, ఎనీథింగ్, ఎవరితో అయినా సరే యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ పార్టీస్ ఉండాలి. ఓకేనా? కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీగా టూ పార్టీస్ ఉండాలి. అందులో యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్ విత్ ద న్యాచురల్ పర్సన్స్ అండ్ అలాగే బాడీ కార్పొరేట్స్ లైక్ కంపెనీస్ కావచ్చు, యూనివర్సిటీస్, వాటితో కూడా మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. To constitute a contract of sale, there must be two parties, seller and buyer. So the seller and the buyer must be two different persons because a person cannot buy his own goods. సో ఒక పర్టికులర్ థింగ్ అనేది సేల్ చేయాలంటే కంపల్సరీగా ఏంటండి, బయర్ సెల్లర్ ఇద్దరు ఉండాలి కదా. ఈ ల్యాప్టాప్ సేల్ చేయాలి. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్ మనం సేల్ చేయాలంటే వేరే బయర్ ఉండాలి కదా. నేనే సేల్ చేస్తున్నాను, నేనే పర్చేజ్ చేస్తున్నాను, యూజ్ ఉందా? లేదు కదా. సో దట్స్ వై టు కాన్స్టిట్యూట్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ దేర్ మస్ట్ బి టూ పార్టీస్ కంపల్సరీగా ఉండాలి, సెల్లర్ అండ్ బయర్. అండ్ ద సెల్లర్ అండ్ ద బయర్ మస్ట్ బి టూ డిఫరెంట్ పర్సన్స్. వాళ్ళిద్దరు కూడా టూ డిఫరెంట్ పర్సన్స్ అయి ఉండాలి. మీరే పర్చేజ్ చేయడం, మీరే సేల్ చేయడం అనేది చేయకూడదు. నెక్స్ట్ వన్. ఇన్ స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ రామ్లాల్ S and Co. When on dissolution of partnership, the assets of the firm were divided among the partners. The sales tax officer wanted to tax this transaction
ఇట్ వాజ్ హెల్డ్ దట్ ఇట్ వాజ్ నాట్ ఏ సెల్. ద పార్ట్నర్స్ బీయింగ్ జాయింట్ ఓనర్స్ ఆఫ్ దోస్ అసెట్స్ కెనాట్ బి బోత్ బయర్ అండ్ సెల్లర్. సో ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. దిస్ ఈస్ ద రియల్ కేస్ స్టడీ అండి. రియల్గా కోర్టులో జరిగిన కేస్ స్టడీ. ఏం జరిగింది? గుజరాత్లో జరిగింది ఇది. గుజరాత్ వచ్చేసి రామన్ లాల్ అండ్ సన్స్ అనుకో అని ఒక పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది. రామన్ లాల్ అని ఒక పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది. అయితే వాళ్ళు ఏం చేశారు, పార్ట్నర్షిప్ ఫామ్ రన్ చేశారు. కొన్ని డేస్ తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత పార్ట్నర్షిప్ క్లోజ్ చేస్తారు. లైక్ ఒక 4-5 మెంబర్స్ కలిసేసి ఒక పార్ట్నర్షిప్ ఫామ్ స్టార్ట్ చేశారు బిజినెస్ చేయడానికి. కొన్ని డేస్ తర్వాత ఏంటని అంటే ఆ బిజినెస్ క్లోజ్ చేస్తారు. ఆ బిజినెస్ని క్లోజ్ చేసేసారు. ఇప్పుడు చూడండి, బిజినెస్ క్లోజ్ చేసేటప్పుడు ఆ బిజినెస్లో ఏవైతే అసెట్స్ ఉన్నాయో ఆ అసెట్స్ అన్నీ అందరూ కూడా పంచుకుంటారా? డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు కదా. అలా అందరూ కూడా డివైడ్ చేసుకున్నారు. సో సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ ఏమంటున్నారండి అంటే వచ్చి వాంటెడ్ టు ట్యాక్స్ దిస్ ట్రాన్సాక్షన్. సో అక్కడ ఏదైతే సేల్ జరిగిందో, లైక్ అక్కడ ఏంటండి అసెట్స్ అన్నీ కూడా వాళ్ళకి సేల్ చేసినట్లే కదా. లైక్ వాళ్ళందరూ డివైడ్ చేసుకున్నారు కదా. డివైడ్ చేసుకున్నందుకు సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి ఏమన్నారంటే మీరు సేల్స్ ట్యాక్స్ పే చేయాలి, బికాస్ అసెట్స్ అన్నీ మీ దగ్గరకు వచ్చాయి కదా. అర్థమవుతుందా? ఇప్పుడు కంపెనీలో సంథింగ్ పే చేయాలి అన్నారు. ఇప్పుడు కంపెనీలో ఏంటండి, ఒక కంపెనీలో కార్స్ ఉంటాయి, లేకపోతే లైట్స్, ఫ్యాన్స్, ఏసీస్ ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ కంపెనీ క్లోజ్ చేసినప్పుడు అందరూ పంచుకుంటున్నారు. పంచుకుంటుంటే సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి ఏమంటున్నారు అంటే ఇవన్నీ ఇప్పుడు మీరు పర్చేజ్ చేసినట్లే కదా, అంటే కంపెనీ మీకు సేల్ చేసినట్టే కదా, కంపెనీ మీకు సేల్ చేసినట్టే కాబట్టి సేల్స్ ట్యాక్స్ పే చేయండి అన్నారు. బట్ కోర్టులో ఏం డిసైడ్ అయిందండి అంటే పార్ట్నర్షిప్ ఎవరిదండి? మీది. ఆ అసెట్స్ ఎవరివి? మీవి. సో మీ అసెట్స్ మీరే తీసుకున్నప్పుడు అది సేల్ ఎలా అవుతుంది, అది ఎలా పర్చేజ్ అవుతుంది? కాంట్రాక్ట్ లేదు కదా అక్కడ. కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వాలంటే 2 పార్టీస్ కంపల్సరీగా ఉండాలి. పార్ట్నర్షిప్ ఫామ్ మీరే, పార్ట్నర్షిప్ ఫామ్ అన్నా మీరే, సో ఇండివిజువల్ పర్సన్ అన్నా మీరే. సో మీకు మీరే అసెట్స్ తీసుకోవడం అనేది దట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ లైక్ కాంట్రాక్ట్ అవ్వదు. బికాస్ అక్కడ 2 పార్టీస్ ఎవరు లేరు, సింగిల్ పార్టీనే ఉన్నారు. సో మనమే ఓన్గా పర్చేజ్ అండ్ మనమే ఓన్గా అసెట్స్ సేల్ చేసాం, మనమే పర్చేజ్ చేసాం కాబట్టి దట్ ఓంట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అవ్వదు. సో సేల్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? So this is the real case study happened in the court. This is regarding the 2 parties కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ చూడండి, పార్టీస్ మస్ట్ ఇంటెండ్ టు క్రియేట్ ది లీగల్ రిలేషన్షిప్. సో కంపల్సరీగా ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకునే విధంగానే ఉండాలి. అంటే ఏంటి, దేర్ మస్ట్ బీ అన్ ఇంటెన్షన్ టు ఆన్ ద పార్ట్ ఆఫ్ ద పార్టీస్ టు క్రియేట్ ఏ లీగల్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. Social or domestic type of agreements are not enforceable in court of law and hence they do not result into the contracts. అంటే కంపల్సరీగా ఒక లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకోవాలి, అంతేగాని సోషల్ రిలేషన్షిప్స్ ఉండకూడదు. చెప్పామా ఇప్పుడే మనం. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి సోషల్ రిలేషన్షిప్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఫాదర్ సన్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు. సో వాళ్ళతో మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఆఫర్ చేస్తున్నాం. సో రేపు నీకు లైక్ తాజ్మహల్ తీసుకొచ్చి ఇస్తానని చెప్తామా లేదా? నిజంగా ఇప్పుడు తాజ్మహల్ తీసుకురాలేదని వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చా? కేసు ఫైల్ చేయకూడదు. ఎందుకు? దట్ ఈస్ ఏ సోషల్ రిలేషన్షిప్. అక్కడ ఎక్కడ బిజినెస్ రిలేషన్షిప్ కానీ లేకపోతే లీగల్ రిలేషన్షిప్ ఏమీ లేదు అక్కడ. దట్ ఈస్ ఏ సోషల్ రిలేషన్షిప్ కాబట్టి సో ఈ నో నీడ్ టు గో దట్ వోంట్ బీ కన్సిడర్డ్ యాజ్ ది కాంట్రాక్ట్ అసలు కాంట్రాక్ట్ లాగా మనం కన్సిడర్ చేయకూడదు. సో దట్స్ వై ఎగ్జాంపుల్ 5 చూడండి. ఏ హస్బెండ్ అగ్రీడ్ టు పే హీజ్ వైఫ్ సర్టెన్ అమౌంట్ యాజ్ మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ వైల్ హీ వాజ్ అబ్రాడ్. సో హస్బెండ్ అబ్రాడ్లో ఉంటున్నారు, లైక్ వేరే కంట్రీలో ఉంటున్నారు, వైఫ్ వచ్చేసరికి ఇండియాలో ఉంటున్నారు. సో అతను ఏం చెప్పారు అంటే మంత్లీ నీకు ఎక్స్పెన్సెస్ కోసం కొంత అమౌంట్ ఇస్తానని తన వైఫ్కి చెప్పారు. అయితే హస్బెండ్ ఫెయిల్డ్ టు పే ద ప్రామిస్డ్ అమౌంట్. హస్బెండ్ ఏదైతే ప్రామిస్ చేశారో ఆ అమౌంట్ అనేది పే చేయడం మానేశారు హస్బెండ్. సో వైఫ్ సెండ్ హిమ్ ఫర్ ద రికవరీ ఆఫ్ ది అమౌంట్. సో హియర్ ఇన్ దిస్ కేస్ వైఫ్ కుడ్ నాట్ రికవర్ యాజ్ ఇట్ వాజ్ ది సోషల్ అగ్రిమెంట్. సో వైఫ్ ఏంటంటే అంటే ఆ అమౌంట్ నాకు కావాల్సిందే. సో మంత్లీ అతను ప్రామిస్ చేశారు, లైక్ ఆఫర్ చేశారు, నేను యాక్సెప్ట్ చేశాను. సో ప్రామిస్ క్రియేట్ అయింది, సో కన్సిడరేషన్ కూడా ఉంది, సో ఎవ్రీథింగ్ ఉంది, అగ్రిమెంట్ కూడా క్రియేట్ అయింది. సో ఇప్పుడు కాంట్రాక్టే కదా, నా అమౌంట్ నాకు ఇప్పించండి అని కోర్టులో కేసు ఫైల్ చేశారు. వ్యాలిడ్ అవుతుందా? వ్యాలిడ్ అవ్వదు. ఎందుకు వ్యాలిడ్ అవ్వదు? అసలు అక్కడ లీగల్ రిలేషన్షిప్ లేదు. హీ ఈజ్ నాట్ ఏ బయర్, యు ఆర్ నాట్ ఏ సెల్లర్. లైక్ బయర్ సెల్లర్ రిలేషన్షిప్ లేదు, అలాగనే అసలు ఇంకా వేరే రిలేషన్ ఏది లేదు అక్కడ ప్యూర్గా సోషల్ రిలేషన్షిప్స్. హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరి మధ్య 100 మాట్లాడుకుంటారు.
అవన్నీ కూడా నిజంగా కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు అంటే మనం ఫైల్ చేయలేం, బికాస్ దట్ ఈస్ హ్యాపెండ్ విత్ ద సోషల్ రిలేషన్షిప్ ద్వారా జరిగింది కాబట్టి దట్ వోంట్ బీ వ్యాలిడ్ ఫర్ ద కాంట్రాక్ట్ అవ్వదు. ఎందుకు కాంట్రాక్ట్ అవ్వట్లేదు సార్ అంటే అగ్రిమెంటే, దట్ ఈస్ అన్ అగ్రిమెంట్ మనం మాట్లాడుకుంటాం నువ్వు అగ్రిమెంట్ ప్రకారం ఇలా ఇవ్వాలి, ఇంత అమౌంట్ ఇవ్వాలి అని మనం బ్రదర్తో సిస్టర్తో మాట్లాడుకుంటాం, అది అగ్రిమెంటే. బట్ కాంట్రాక్ట్ అని చెప్పం మనం. ఇప్పుడు మాట్లాడుకున్నారు మీరు, నేను మన అగ్రిమెంట్ ప్రకారం నువ్వు నాకు చాక్లెట్స్ ఇవ్వాల్సింది 4 చాక్లెట్స్ అని మాట్లాడుకుంటాం మన బ్రదర్స్తో, అంతేగాని మన కాంట్రాక్ట్ ప్రకారం కానీ మాట్లాడుకుంటామా? మాట్లాడడం. ఎందుకండి? కాంట్రాక్ట్ ఈజ్ డిఫరెంట్. అగ్రిమెంట్ అంటే మీరు ప్రపోజల్ ఇచ్చారు, యాక్సెప్టెన్స్ వచ్చింది, దట్ ఈజ్ అన్ అగ్రిమెంట్. బట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఎన్ఫోర్సబుల్ బై లా, సెక్షన్ నెంబర్ 10 సాటిస్ఫై చేయాలి. అండ్ సెక్షన్ నెంబర్ 10లో మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చారు. అందులో ఒక కండిషన్ ఏంటంటే పార్టీస్ మస్ట్ బీ ఇంటెండెడ్ టు క్రియేట్ ద లీగల్ రిలేషన్షిప్. అదొందా? లీగల్ రిలేషన్షిప్ కూడా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ లీగల్ రిలేషన్షిప్ ఎక్కడ ఉంది? హస్బెండ్ అండ్ వైఫ్ లీగల్ రిలేషన్షిప్ ఉందా? లేదు. దట్ ఈస్ అ సోషల్ రిలేషన్షిప్. సో వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాలో, వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్స్ ఎంటర్ అయ్యారో ఆ అగ్రిమెంట్స్ అన్నీ కూడా మనకి ఇన్వాలిడ్ అవుతాయి కానీ కాంట్రాక్ట్స్ అవ్వవు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 చూడండి. మిస్టర్ లేక్పాల్ ప్రామిసెస్ టు పే 5 lakhs టు హిస్ సన్ if the son passes the CA exams. CA ఎగ్జామ్ పాస్ అయితే ఎంత ఇస్తా అన్నారు? 5 lakhs ఇస్తా అన్నారు. 5 lakhs ఇస్తాను, పార్టీ చేసుకో అని చెప్పేశారు వాళ్ళ ఫాదర్. సో ఆన్ పాసింగ్ ద ఎగ్జామ్, సో మనోడేంటి సన్ అసలు ఎలాగైనా 5 lakhs తీసుకోవాల్సిందే, అసలు ఊరంతా పార్టీ చేసేయాల్సిందే అనుకొని మంచిగా రాత్రి అంతా కూర్చొని మంచిగా లైక్ డే అండ్ నైట్ కష్టపడ్డారు, పాస్ అయిపోయారు. దెన్ ద సన్ క్లెయిమ్స్ ద మనీ. సో వచ్చేసి అడిగారు ఫాదర్ దగ్గరికి, డాడీ ఇచ్చేసి 5 lakhs వెళ్ళిపోతానన్నారు. సో హర్ సన్ కుడ్ నాట్ రికవర్ యాజ్ ఇట్ వాజ్ ఏ సోషల్ అగ్రిమెంట్. ఫాదర్ యాస్టీస్గా జస్ట్ జోక్ చేసేలే అన్నారు. జస్ట్ జోక్ చేసేలే, కంగ్రాచులేషన్స్, స్వీట్ బాక్స్ అక్కడ పెట్టాను, సో స్వీట్స్ తినేసి పడుకో అన్నారు. అర్థమైందా? సో ఇప్పుడు సన్ వెళ్ళి అది నువ్వు చెప్పావు కాంట్రాక్ట్, నువ్వు నాకు ఆఫర్ ఇచ్చావు, నేను యాక్సెప్ట్ చేశాను, సో ప్రామిస్ క్రియేట్ అయింది, కన్సిడరేషన్ ఉంది, అగ్రిమెంట్ క్రియేట్ అయింది, కోర్టులో కేసు ఫైల్ చేస్తాను అంటే కుదురుతుందా? అవ్వదు కదా. ఎందుకు? అక్కడ లీగల్ రిలేషన్షిప్ లేదు, అక్కడ ఓన్లీ సోషల్ రిలేషన్షిప్ మాత్రమే ఉంది. ఓకేనా? ఎగ్జాంపుల్ 7 చూడండి. ఏ సోల్డ్ గూడ్స్ టు బి ఆన్ ది కండిషన్ దట్ he must pay for the amount of the goods within 30 days. ఏ అనే పర్సన్ బీకి గూడ్స్ సేల్ చేశారు, కొన్ని గూడ్స్ సేల్ చేశారు. కండిషన్ ఏంటండి అంటే 30 daysలో అమౌంట్ పే చేయాలి ఆ గూడ్స్ రిలేటెడ్గా. ఐ సోల్డ్ ద ల్యాప్టాప్ టు యూ, నేను మీకు ఈ ల్యాప్టాప్ సెల్ చేశాను. కండిషన్ ఏం చెప్పానండి అంటే 30 daysలో మీరు నాకు ఈ ల్యాప్టాప్ రిలేటెడ్గా ఒక 50,000 ఇవ్వాలని చెప్పాను. దట్ ఈస్ ద కండిషన్. అయితే హియర్ ఏ ఇంటెండెడ్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్ విత్ బి. హియర్ ఏ ఇంటెండెడ్ టు క్రియేట్ ద లీగల్ రిలేషన్షిప్ విత్ బి. సో నేను మీతో లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను, బికాస్ ఈ ల్యాప్టాప్ మీకు సేల్ చేస్తే మీరు నాకు 50,000 ఇస్తారు. అలాగే హెన్స్ ద సేమ్ ఈజ్ ఏ కాంట్రాక్టా కదా? కాంట్రాక్ట్. ఆన్ ఫెయిల్యూర్ బై బి ఫర్ మేకింగ్ ద పేమెంట్ ఆన్ ద డ్యూ డేట్ ఏ కెన్ షూ హిమ్ ఫర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో నేను ఒకవేళ మీరు కనుక పే చేయకపోతే కోర్టులోకి వెళ్ళి కేసు కూడా ఫైల్ చేయొచ్చు. ఎందుకు సార్ అంటే లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ అయింది కదా ఇక్కడ. హియర్ ఇట్ క్రియేట్స్ ద లీగల్ రిలేషన్షిప్. సోషల్ రిలేషన్షిప్ అయింది కాదు కదా, లీగల్ రిలేషన్షిప్. నేను ఒకటి సేల్ చేస్తా అన్నాను, మీరు పర్చేస్ చేస్తా అన్నారు, అమౌంట్ కూడా పే చేస్తామన్నారు. సో ఒక లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ అయింది కాబట్టి సో మీరు దెన్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కాంట్రాక్ట్. ఒకవేళ మీరు పే చేయలేదనుకోండి, కావాలంటే కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు, బికాజ్ యూ సెట్ లైక్ యూ విల్ పే. సో దట్స్ వై దిస్ ఈజ్ కాంట్రాక్ట్, బికాస్ దిస్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా. అర్థమవుతుందా? లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ అవ్వాలి ఎవరితో అయినా సరే లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ అవ్వాలి. ఓకేనా? సోషల్ రిలేషన్షిప్ని మనం కన్సిడర్ చేయకూడదు కాంట్రాక్ట్లో, బికాజ్ సోషల్ రిలేషన్షిప్స్లో మనం నార్మల్గా చాలా మాట్లాడుకుంటాం, అది చేస్తాను చాలా మంది చెప్పుకుంటాం. బట్ అవన్నీ జరుగుతాయా ఇంటర్వ్యూల్లో? జరగవు కదా. సో మనం చెప్తాం నార్మల్గా, హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పడ్డప్పుడు హస్బెండ్ చెప్తారు, సో నీకోసం నేను రేపు తాజ్మహల్ తీసుకొస్తా అంటారు. తీసుకొస్తారు రేపు వెళ్ళి 10 రూపీస్ది ఒకటి తీసుకొస్తారు ప్యాకెట్, ఒక చిన్న ప్లాస్టిక్ది. బట్ తను క్లెయిమ్ చేయొచ్చా? వైఫ్ క్లెయిమ్ చేయొచ్చా? నిన్న మీరు తాజ్మహల్ తీసుకొస్తా అన్నారు, తీసుకురాలేదు, పదండి కోర్టుకి వెళ్దామని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళినా వ్యాలిడ్ అవ్వదు, బికాస్ దట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా, బికాస్ దెర్ ఈస్ ఎ నో లీగల్ రిలేషన్షిప్. హీ ఈజ్ నాట్ ఏ షాప్ ఓనర్, హీ ఈజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద తాజ్మహల్. మీరేం కస్టమర్ అతన్ని సేల్ చేయడానికి పెట్టలేదు, అండ్ అతను తాజ్మహల్ అతనిది కాదు కూడా. సో అక్కడ లీగల్ రిలేషన్షిప్ లేదు. దట్స్ వై ఇట్ వోంట్ బి ట్రీటెడ్ యాజ్ ది
కాంట్రాక్ట్. దట్స్ ఇట్. ఒకసారి ఇక్కడ వరకు చదువుకోండి ఏమేమి డిస్కస్ చేసామనేది. ఒకసారి చెక్ చేసుకోండి పాయింట్స్ అన్ని. ఇదండి ఒక నిమిషం. ఓకే, ఇక్కడ చూడండి ఈ పాయింట్ చూడండి. పార్టీస్ మస్ట్ దాకా అదే నేను చెప్పింది. ఓకేనా? లైక్ పార్టీస్ మస్ట్ క్రియేట్ ద లీగల్ రిలేషన్షిప్. ఆ లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయగలగాలి. ఇక్కడ నుంచి చదవండి. 2 పార్టీస్ చదవండి, ఈ పాయింట్ చదవండి. ఈ 2 పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాం. ఏంటండి? సెల్లర్ బయర్ అని కాదు, ఒక ఇద్దరు పార్టీస్ కంపల్సరీగా ఉండాలి. మినిమంలో 2 పార్టీస్ ఉండాలి. అప్పుడే అది కాంట్రాక్ట్ అవుతుంది. అంతే. సోషల్ రిలేషన్షిప్ ఉండకూడదు. ఓకేనా? ఎగ్జాంపుల్స్ కూడా గుర్తున్నాయా? నెక్స్ట్ చూడండి, ఫార్మాలిటీస్ టు బి కంప్లైడ్ విత్ ఇన్ సర్టెన్ కేసెస్. ఫార్మాలిటీస్ టు బి కంప్లైడ్ విత్ సర్టెన్ కేసెస్. ఇక్కడ చూసాం మనం. ఇక్కడ చెప్పారా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లీగల్ ఫార్మాలిటీస్ అని ఒక పాయింట్ ఉంది. ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లీగల్ ఫార్మాలిటీస్ ఉందా? సో అదేనండి ఇక్కడ. అదర్ ఫార్మాలిటీస్ టు బి కంప్లైడ్ విత్ ఇన్ సర్టెన్ కేసెస్. చూడండి, ఏ కాంట్రాక్ట్ మే బీ written or spoken. So as to legal effects, there is no difference between a written contract and a contract made by word of the mouth, but in the interest of the parties, the contract must be written. In case of certain contracts, some other formalities have to be complied with to make an agreement legally enforceable. So contract of insurance is not a valid except as written contract. Further, in case of certain contracts, registration of contract నార్మల్గా ఏంటండి అంటే కాంట్రాక్ట్ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ అనేది రిటర్న్గా అయినా ఉండొచ్చు. అంటే మన దగ్గర రాసుకున్నాం, లైక్ ఒక పేపర్ తీసుకొని, సో ఐ విల్ సెల్ దిస్ టు యూ, డూ యూ యాక్సెప్ట్ అంటే మీరు కూడా యాక్సెప్ట్ చేస్తా అన్నారు. సో మీరు కూడా సైన్ చేశారు ఒక పేపర్లో. అంటే మన ఇద్దరి మధ్య ఏంటి కాంట్రాక్ట్ క్రియేట్ అయింది. లేదు, మన ఇద్దరం నార్మల్గా వితౌట్ రైటింగ్ నేను నార్మల్గా చెప్పాను, సో ఈ ఫోన్ నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను, సో ఈ ఫోన్ లేదు, ఈ ఫోన్ నేను సెల్ చేస్తాను, పర్చేస్ చేస్తారా అంటే మీరు పర్చేస్ చేస్తా అన్నారు. కన్సిడరేషన్ 25,000, ఓకే సార్ పర్చేస్ చేస్తాను. సో 25,000 ప్రామిస్ అయిపోయింది, అగ్రిమెంట్ అయింది, లీగల్ ఆబ్జెక్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. దిస్ ఈజ్ ఆల్సో కాంట్రాక్ట్. అంటే రిటర్న్గా ఉన్న కాంట్రాక్టే, త్రూ ద మౌత్ ఉన్న కాంట్రాక్టే, ఏదైనా కాంట్రాక్టే. బట్ మనం రిటర్న్గా ఉన్నా లేకపోతే స్పోకెన్ లైక్ మనం మాటల్లో చెప్పినా కానీ ఏదైనా కాంట్రాక్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ వ్యాలిడ్. అర్థమవుతుందా? బట్ నార్మల్ కేసెస్లో ఏంటండి అంటే మనం నార్మల్గా ఏంటండి మనం ప్రతిదీ కూడా ట్రూ అండ్ ఫేర్గా ఉండాలంటే మనం నార్మల్గా ఏమని ఫీల్ అవుతాం, లైక్ రిటర్న్గా ఉంటే బెటర్ కదా. సో ఇద్దరు పార్టీస్ కూడా కన్ఫ్యూజన్ ఉండదు. సో దట్స్ వై రిటర్న్గా ఉండాలని మనం కోరుకుంటాం, రిటర్న్గా ఉండాలనుకుంటాం. సో చూడండి,
నార్మల్గా ఇప్పుడు కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మనం ఏదైనా కాంట్రాక్ట్ తీసుకున్నాం. మీకు ఏదైనా ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఆ ఫ్యాక్టరీ మీద మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఎప్పుడన్నా ఇన్సూరెన్సెస్ తీసుకుంటే మీరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారండి, మీకు కొన్ని చాలా డాక్యుమెంట్స్ ఇస్తారు. డాక్యుమెంట్స్ ఇచ్చి సైన్ చేయండి సైన్ చేయండి సైన్ చేయండి అంటూ ఉంటారు. ఒక 10 పేజెస్ వరకు సైన్ చేస్తూనే ఉండాలి. అంటే అది ఒక రిటర్న్గా రాసుకోవాలి. అసలు ఎంత అమౌంట్ మనం లేకపోతే ఎవరికి పే చేయాలి, నామినీ ఎవరు, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ రిటర్న్గా ఉండాలి. నార్మల్గా వెర్బల్గా మనం మాట్లాడుకుంటే సరిపోదు కాంట్రాక్ట్ అనేది. అది ఇన్సూరెన్స్ కదా. సో మీరు లేకపోయినా కానీ మీరు చేసిన సైన్ని బేస్ చేసుకొని దే విల్ గివ్ దట్ అమౌంట్ టు అదర్ పర్సన్. సో దట్స్ వై కొన్ని కాంట్రాక్ట్స్ ఎలా ఉండాలంటే కంపల్సరీగా రిటర్న్గానే ఉండాలి. రెంటల్ అగ్రిమెంట్స్ ఉంటాయి కొన్ని. సో కంపల్సరీగా ఏంటంటే మీరు నార్మల్ పేపర్ మీద రాసుకుంటే కుదరదు. మనకి ఉంటాయా 100 రూపీ నోట్స్ అని 50 రూపీస్ నోట్స్ ఉంటాయా, ఆ నోట్స్ మీద రాసుకోవాలి మీరు. అంటే కంపల్సరీగా వాటి మీదే రాసుకోవాలి, అప్పుడే అది వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ దట్ ఈస్ ఇన్వాలిడ్. బాండ్ పేపర్ ఇప్పుడు ప్రామిసరీ నోట్స్ ఉంటాయా, ప్రామిసరీ నోట్స్ మీద మనం స్టాంప్ ఒకటి వేస్తాం, చిన్న స్టాంప్ ఒకటి తీసుకొచ్చి అతికిచ్చేస్తాం కదా. అంటే అది కంపల్సరీగా అది కూడా రిటర్న్లో ఉండాలి అండ్ స్టాంప్ ఉంటేనే అది వ్యాలిడ్ అవుతుంది. అలా కొన్ని థింగ్స్ ఏంటంటే అంటే లీగల్గా ఎన్ఫోర్స్ అవ్వాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ఆ ఫార్మాలిటీస్ కూడా ఫాలో అవ్వాలి మీరు. ఆ ఫార్మాలిటీస్ ఫాలో అవ్వకపోయినా కానీ దాన్ని మనం కాంట్రాక్ట్ అని చెప్పలేము. అర్థమవుతుందా? కొన్ని ఫార్మాలిటీస్ కూడా ఉండాలి, ఆ ఫార్మాలిటీస్ కూడా మీరు ఫాలో అవ్వాలి. దట్స్ ఇట్. నెక్స్ట్ చూడండి, సర్టనిటీ ఆఫ్ మీనింగ్. సర్టనిటీ ఆఫ్ మీనింగ్ అంటే ఏంటంటే అంటే ది అగ్రిమెంట్ మస్ట్ బి సర్టెన్ అండ్ నాట్ వేగ్ ఆర్ ఇండిఫినైట్. సో అగ్రిమెంట్ ఏదైతే ఉందో అగ్రిమెంట్ ఏంటంటే మస్ట్ బి సర్టెన్ అండ్ నాట్ వేగ్ ఆర్ ఇండిఫినైట్. చెప్పాను మనం సర్టనిటీ అంటే ఏంటి, సర్టనిటీ ఆఫ్ మీనింగ్ అంటే ఏంటి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను నేను, సర్టన్గా ఉండాలి, మనం ఏదైతే చెప్పామో అది క్లియర్గా ఉండాలి అని చెప్పాను. ఎగ్జాంపుల్ ఏంటి దానికి, ఇదండి అదే ఎగ్జాంపుల్. డీజిల్ గుర్తుందా, డీజిల్ ఎగ్జాంపుల్ గుర్తుందా. డీజిల్ నేనేమని చెప్తున్నాను, నేను మీకు డీజిల్ సేల్ చేస్తానని చెప్పాను, అయిపోయింది అంతే. ఇంకా అది కాంట్రాక్ట్ అవ్వదు. ఎందుకు అవసరంటే అక్కడ ప్రాపర్ టర్మ్స్ లేవు, సర్టెన్ టర్మ్స్ లేవు, కరెక్ట్ టర్మ్స్ లేవు. ఎన్ని లీటర్స్ సేల్ చేస్తున్నాను, ఏ ప్రైస్కి సేల్ చేస్తున్నాను, ఏ రోజున సేల్ చేస్తున్నాను, ఆ టర్మ్స్ ఏవి లేవు కదా. సో అక్కడ సర్టనిటీ లేదు, అక్కడ ప్రాపర్ మీనింగ్ లేదు కదా. అందుకోసం అది కాంట్రాక్ట్ అవ్వదు. అంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలంటే ప్రాపర్ క్లియర్గా ఉండాలి అది. ఓకేనా. సో ది అగ్రిమెంట్ మస్ట్ బి సర్టెన్ అండ్ నాట్ వేగ్ ఆర్ ఇండిఫినైట్. ఎగ్జాంపుల్ ఏంటి చూడండి, ఏ అగ్రీస్ టు సెల్ టు బి ఏ 100 tons of oil. A agrees to be 100 tons of oil. There is nothing certain in order to show what kind of oil was intended for. సో నేనేమని చెప్పానండి అంటే నేను మీకు ఆయిల్ సేల్ చేస్తాను, ఒక 100 tons ఆయిల్ సేల్ చేస్తాను అన్నాను. మీరు కూడా ఓకే సార్ సేల్ చేయండి అన్నారు. అయిపోయింది, నేను ఆఫర్ ఇచ్చాను, మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చారు, ప్రామిస్ అయిపోయింది, కన్సిడరేషన్ మీ దగ్గర నుంచి ఒక 50 lakhs ఒక 10 lakhs తీసుకున్నాను, అగ్రిమెంట్ అయిపోయింది. బట్ కాంట్రాక్ట్ అది అంటే కాంట్రాక్ట్ అవ్వదు. ఎందుకు కాంట్రాక్ట్ అవ్వదు, అసలు ఏం ఆయిల్ సేల్ చేస్తున్నాను ఏంటి ఏది కూడా మనం మెన్షన్ చేయలేదు కదా. అంటే ప్రాపర్ క్లియర్గా లేదు అక్కడ. సో మనం ఏదైతే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నామో అది ప్రాపర్ వేలో ఉండాలి. జస్ట్ నేను చెప్పేస్తాను ఆయిల్ సేల్ చేస్తాను ఒక 100 tons అన్నాను అంటే అయిపోతుందా, అది ఏం ఆయిల్ సేల్ చేస్తున్నారు అది క్లియర్గా చెప్పాలి. అసలు మీరు ఏం సేల్ చేస్తున్నారో క్లియర్గా చెప్పాలి, అప్పుడే అది కాంట్రాక్ట్ అవుతుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ 9 చూడండి, XYZ Limited agreed to lease the land to Mr. A for indefinite years. The contract is not valid as the period of lease is not mentioned. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక హౌస్ లీజ్కి ఇచ్చాను, లేదా ఒక ఆఫీస్ ఉంది, ఒక ఆఫీస్ మీకు లీజ్కి ఇచ్చాను, లైక్ రెంట్కి ఇచ్చాను. నేనేమని చెప్పానండి అంటే అది మీకు ఎన్ని ఇయర్స్కి రెంట్కి ఇచ్చానంటే ఇండిఫినిట్ ఇయర్స్, ఇక ఎన్ని ఇయర్స్ అయినా, లైక్ ఒక లిమిట్ ఏం లేదు, ఎన్ని ఇయర్స్కైనా పర్లేదని లిమిట్లెస్గా నేను కాంట్రాక్ట్ ఇచ్చేసాను. అది వ్యాలిడ్ అవుతుందా సార్ అంటే వ్యాలిడ్ అవ్వదు. ఒక పర్టికులర్గా రాసుకోవాలి, 8 yearsకా 10 yearsకా 20 yearsకా 30 yearsకా 100 yearsకా రాసుకోవాలి మీరు. అలా రాసుకోకుండా ఇండెఫినిట్ ఇయర్స్కి రెంట్కి ఇచ్చేసానంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక పర్టికులర్ ఇయర్ రాసుకోవాలి మీరు. అది అక్కడ కూడా ఏం మిస్ అవుతుంది, సర్టనిటీ మిస్ అవుతుంది, ప్రాపర్ సర్టెన్గా లేదు అక్కడ డేటా. సో దట్స్ వై ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీగా సర్టనిటీ ఉండాలి. ఓకేనా, క్లియర్, అర్థమవుతుందా. మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేస్తున్నాం. సో ప్రతి పాయింట్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పాయింట్ తీసుకోండి, 2 parties తీసుకున్నా కానీ లేదు అంటే
సంథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అదర్ ఫార్మాలిటీస్ తీసుకున్నా కానీ సర్టనిటీ తీసుకున్నా కానీ నాకు తెలిసి మనం ఏంటంటే దిస్ ఈజ్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వాటికి ఫస్ట్ ఇంట్రడక్షన్లో మీకు గుర్తుపెట్టుకోవడానికి ఒక స్టోరీ చెప్తున్నాను. ఆ స్టోరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉన్న డెఫినేషన్స్ అన్నీ ఒక ఆర్డర్లో చెప్పుకుంటున్నాం. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఆ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. సో మనం ఏంటంటే ఒక కాన్సెప్ట్ని మల్టిపుల్ లెవెల్స్లో చదువుకుంటూ వస్తున్నాం. సో దట్స్ వై మీరు కూడా ఏంటంటే చదివేటప్పుడు కూడా అలాగే చదవాలి అండ్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ ఈజీ. చాలా ఈజీ అయిపోతుంది. మీరు నేను ఏదైతే చెప్తున్నానో, ఏదైతే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానో యాస్టీస్గా అవే గుర్తుపెట్టుకోండి. ఇక ఎగ్జామ్లో మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా రాయగలరు, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయగలరు. అవుతుందా? అది ఫ్రీ కన్సెంట్ అది. ఓకేనా? సో సింపుల్. సో ఏదైతే నేను చెప్తున్నానో అది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. సో యూ విల్ గెట్ ద బెస్ట్ మార్క్స్. ఓకే, మళ్ళీ చాప్టర్ కంప్లీట్ అవుతుందని అన్నప్పుడు మళ్ళీ రివైజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఇవాళ వరకు ఏవైతే డిస్కస్ చేసామో నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి రివైజ్ చేస్తున్నాం మనం. సో దట్స్ వై మీరు కూడా ఏంటంటే క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇన్ కేసు వాళ్ళ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఫర్ 5 to 10 minutes, ఒక 5 to 10 minutes మీకు టైం ఉంటే ఒక 5 to 10 minutes జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని జస్ట్ అసలు ఇవాళ టోటల్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం మీకు గుర్తు రాలేదా? నో ప్రాబ్లం, బట్ ట్రై అయితే చేయండి. అసలు ఏం చెప్పారు? లైక్ కాంట్రాక్ట్ అని చెప్పారు, లేకపోతే డెఫినేషన్ చెప్పారా, లేదా ఎసెన్షియల్స్ ఆఫ్ ది వ్యాలిడ్ కాంట్రాక్ట్ చెప్పారా, 2 parties అని చెప్పారు. అలా మీకు ఏది గుర్తొస్తుంది ఒక్కసారి రివర్స్ చేసుకోండి. అవుతుందా? ఇట్ విల్ డెవలప్ యువర్ మైండ్ స్కిల్స్. మీకు ఏంటంటే థియరీ సబ్జెక్ట్లో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకోవడం. అంతే. మీరు ప్రాపర్గా గుర్తుపెట్టుకున్నారంటే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేయగలరు. థియరీలో అదే కదా మనకు కావాల్సింది, రిమెంబరింగ్ స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ ఎలా వస్తాయి సార్ అంటే మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. సో దట్స్ వై ప్రతిరోజు క్లాస్ అయిపోయిన తర్వాత 5 to 10 minutes అసలు ఏం చెప్పారో మొత్తం ఒకసారి ఎంతవరకు గుర్తించుకోగలదో అంతవరకు ట్రై చేయండి. అలా గుర్తించుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు అసలు మర్చిపోరు ఇంకా. అది అంత బాగా గుర్తుంటుంది. ఓకేనా? సో ట్రై చేయండి అలా రిమెంబర్ చేసుకోవడానికి. దెన్ ఇట్ విల్ బి సో మచ్ ఈజీ, చాలా ఈజీ అయిపోతుంది. సో సర్టనిటీ గురించి చెప్పుకుంటున్నాం మనం. సో అలా ఇండెఫినిట్ ఇయర్స్కి నేను లీజ్కి ఇచ్చేస్తే దట్ ఈస్ నాట్ పాసిబుల్. పర్టికులర్గా మెన్షన్ చేయాలి ఎన్ని ఇయర్స్కి మీరు రెంట్కి ఇస్తున్నారు అనేది. ఓకేనా? ఆ తర్వాత సో చూద్దాం. ఇక్కడ వరకు ఓకేనండి. ఇక్కడ వరకు ఓకేనా? అదర్ ఫార్మాలిటీస్ టు బి కంప్లైంట్ అండ్ సర్టనిటీ ఆఫ్ మీనింగ్. ఈ 2 points ఒకసారి చదవండి. విల్ స్టార్ట్ విత్ 2 minutes.
ఓకేనా ఇంతవరకు? ఆ తర్వాత చూడండి, పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ అగ్రిమెంట్. పాసిబిలిటీ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ అంటే మనం మీరు ఏదైతే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారో అది పాసిబుల్ అవ్వాలి. అవుతుందా? పాసిబుల్ అవ్వాలంటే చెప్పాను ఆల్రెడీ, 10 బిల్డింగ్స్ మీద నుంచి లైక్ జంప్ చేయాలి. పాసిబుల్ అవుతుందా? అది నాట్ పాసిబుల్. చూడండి, ది టర్మ్స్ ఆఫ్ ది అగ్రిమెంట్ should be capable of performance. An agreement to do an act impossible in itself cannot be enforced. సో ఇంపాసిబుల్ యాక్టివిటీ ఏదైనా ఉంటే దాన్ని మీరు లైక్ కోర్టులో తీసుకొచ్చి ఎన్ఫోర్స్ చేయలేరు. సో కంపల్సరీగా పాసిబుల్ యాక్టివిటీస్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా? నౌ అకార్డింగ్ టు సెక్షన్ 10 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, ది ఫాలోయింగ్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఇవన్నీ కూడా మనం చెక్ చేయాలండి. ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, ఆర్ అన్ అగ్రిమెంట్ ఈజ్ ద ఫస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఫస్ట్ ఏం ఉండాలి? అగ్రిమెంట్ ఉండాలి. ఆ తర్వాత ఎన్ఫోర్సబుల్ బై లా ఉండాలి. సో అకార్డింగ్ టు సెక్షన్ 2E ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఎవ్రీ ప్రామిస్ అండ్ ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం కదా. ఓకే, ఐ థింక్ ఇది పేస్ట్ ఇక్కడ చేసి మళ్ళీ డబుల్ టైం పేస్ట్ అయిందండి ఇది. చూడండి, ఫ్రీ కన్సెంట్. 2 or more persons are said to consent when they agree upon the same thing in the same sense. This can also be understood as identity of minds in understanding the terms, that is consensus ad idem. Further, such consent must be free. Consent would be considered as free consent if it is not caused by coercion, undue influence, fraud, misrepresentation or mistake. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారని అంటే, ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు దట్ మస్ట్ బి ఇద్దరు పార్టీస్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు, ఒక అగ్రిమెంట్ రాసుకున్నారంటే ఇద్దరి యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ సేమ్గా ఉండాలి. ఇద్దరి యొక్క ఏంటంటే ఇద్దరి అండర్స్టాండింగ్, ఇద్దరి యొక్క సెన్స్ సేమ్గా ఉండాలి. ఒకళ్ళు ఏంటి జస్ట్ చెప్పాను, ఒకటే ఎగ్జాంపుల్. ఫ్రీ కన్సెంట్ అంటే లైక్ గన్ పెట్టేసాం, అతను ముందు గన్ పెట్టి సైన్ చేయండి అని చెప్పేసాం. మనం సైన్ చేసేసే 1 lakh నాకు ఈ బిల్డింగ్ రాసి ఇచ్చేసా అని చెప్పేసాం. అంటే అక్కడ ఏం జరుగుతుంది సార్? అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? లైక్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీరు అక్కడ ఏంటి, ప్రెజర్, అవుట్ ఆఫ్ ద ఫియర్ హీ సైన్డ్ ద డాక్యుమెంట్, అవుట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్. నిజంగా అతనికి ఇంటెన్షన్ ఉందా 1 lakh బిల్డింగ్ సేల్ చేయాలని? అసలు అతనికి ఇంటెన్షన్ ఉందా? అసలు అతనికి ఇంటెన్షన్ లేదు. అయినా కానీ ఎందుకు సైన్ చేశారు అగ్రిమెంట్లో? అవుట్ ఆఫ్ ది అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. భయపెట్టేశారు కదా. సో భయపెట్టించడం వల్ల అతను సైన్ చేశారు. అర్థమవుతుందా? లేదా మోసం చేసి సైన్ చేయించేశారు. సంథింగ్ చెప్పేశారు ఏమని, సో ఈ ఏరియాలో మొత్తం బిల్డింగ్స్ పడేస్తున్నారంట, సో ఈ ల్యాండ్స్ అన్నీ గవర్నమెంట్ పర్చేస్ చేస్తున్నారు, సో ఈ మ్యాక్సిమం ఈ బిల్డింగ్కి 10 lakhs కంటే ఎక్కువ బయట రాదు, సో అది ఇప్పుడు సేల్ చేస్తే వస్తుంది, తర్వాత సేల్ చేస్తే 1 rupee కూడా రాదు, అంతా పడేస్తున్నారు. అది ఏదో మనం ఒక పర్సన్ని బాగా మోసం చేసేసి అతని దగ్గర నుంచి ఈ బిల్డింగ్ 10 lakhsకి మనం రాయించేసాం. ఫ్రాడ్ చేసామా లేదా? బట్ నిజంగా అతను ఆ సెన్స్తో మనకు సేల్ చేశారా? నార్మల్గా సేల్ చేశారా? కాదు కదా. ఇతను ఇలా చెప్పడం వల్ల సేల్ చేశారు, ఇలా ఒక ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చెప్పడం వల్ల సేల్ చేశారు. సో అలా సేల్ చేసిన అగ్రిమెంట్ కానీ అలా సేల్ చేసిన డాక్యుమెంట్ ఏదైనా ఉన్నా అది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. దాన్ని కూడా కాంట్రాక్ట్ అని చెప్పకూడదు. సో దాని రిలేటెడ్ కూడా ఆ తర్వాత అతను ఆ బిల్డింగ్ ఇవ్వలేదు అనుకోండి, మనం వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయడానికి లేదు. బికాస్ దట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఎన్ఫోర్సబుల్ బై లా ఉండాలంటే ఫ్రీ కన్సెంట్ ఉండాలి. ఓకేనా? సో మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్ ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. ఏ who owns 2 cars is selling red car to B. B thinks he is purchasing the black car. There is no consensus ad idem and hence no contract. Consensus ad idem అంటే ఏంటండి అంటే, కాన్సెన్సస్ యాడ్ ఐడమ్ అంటే మనం ఏదైతే మైండ్లో అనుకున్నామో అదే మీరు కూడా అనుకోవాలి. లైక్ ఇద్దరు డిఫరెంట్, నేను ఒకటి అనుకుంటున్నాను, మీరు ఒకటి అనుకుంటున్నారు అనుకోండి, అసలు అక్కడ ఒక ప్రాపర్ రిలేషన్ లేదు అక్కడ. సో ఇప్పుడు నేను చెప్పాను, నా దగ్గర 2 cars ఉన్నాయి, ఐ హ్యావ్ రెడ్ కార్ ఉంది, బ్లాక్ కార్ ఉంది నా దగ్గర. నేను మీకు వచ్చి చెప్పాను, సో ఐ విల్ సెల్ యూ ద కార్ అని చెప్పాను. నేను కార్ సెల్ చేస్తాను, పర్చేస్ చేస్తారా అన్నాను. మీరు కూడా ఓకే సార్ పర్చేస్ చేస్తాను, సో డైలీ చూస్తున్నారు, కార్ బాగుంది సార్, పర్చేస్ చేస్తాను నేను అని మీరు అనుకున్నారు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే నేను రెడ్ కార్ సేల్ చేద్దాం అనుకున్నాను. బట్ మీ ఇంటెన్షన్ ఏంటి? మీరు బ్లాక్ కార్ సేల్ చేస్తాం అనుకున్నారు. అర్థమవుతుందా?
నేనేమన్నాను రెడ్ కార్ సెల్ చేస్తున్నానని చెప్పాను, బట్ మీరు బ్లాక్ కార్ సెల్ చేస్తున్నారేమో అనుకున్నారు. సో ఇక్కడ మన ఇద్దరం నేను ఏదైతే అనుకుంటున్నానో అదే మీరు అనుకుంటున్నారా? నేను రెడ్ కార్ అనుకుంటున్నాను, మీరు బ్లాక్ కార్ అనుకుంటున్నారు. అంటే మన ఇద్దరం మధ్య ఏంటి కన్సెన్సస్ ఆడేయడం లేదు, అంటే ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు అక్కడ. సో ప్రాపర్ బేస్ లేదు కాబట్టి దట్ ఈస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అవ్వదు. సో నేను తర్వాత వచ్చేసి సేల్ చేసినప్పుడు మీరు అడిగారు, సార్ ఏది కార్ అంటే, సో ఇదిగో కార్ అన్నాను. అదేంటి సార్ బ్లాక్ కార్ కదా నేను అనుకుంది అంటే, అదేంటి నేను రెడ్ కలర్ కార్ కదా అనుకున్నాను. సో మీరు నేను తర్వాత నేను బ్లాక్ కలర్ అయితే నేను సేల్ చేయను, సో నేను సేల్ చేయను అని చెప్పేసాను. సో మీరు కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయలేరు, ఎందుకంటే నేను అనుకుంది రెడ్ కలర్, మీరు అనుకుంది బ్లాక్ కలర్. సో ఇద్దరి మధ్యలో ప్రాపర్ ఆ యొక్క బేస్ లేదు కాబట్టి సో ఇట్ వోంట్ బి ట్రీటెడ్ యాజ్ కాంట్రాక్ట్ అవ్వదు. ఓకేనా? టు డిటర్మైన్ కన్సెన్సస్ addendum, ది లాంగ్వేజ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ షుడ్ బి క్లియర్లీ డ్రాఫ్టెడ్. సో అందుకోసం అంటే ఈ క్లాషెస్ రాకుండా ఉండాలంటే మన ఇద్దరం ముందుగానే మనం ఏం చేసుకొని ఉండాలి, కాంట్రాక్ట్లు రాసుకోవాలి. ఐ ఆమ్ గోయింగ్ టు సెల్ ది బ్లాక్ కలర్ కార్ అని రాయాలి. బ్లాక్ కలర్ కార్ విత్ ద నెంబర్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేసి ఉండాలి. అప్పుడు మనకి ఈ డిఫరెన్సెస్ వస్తాయా? డిఫరెన్సెస్ రావు కదా. సో దట్స్ ఇట్. దస్ if A says B, will you buy my red car for 3 lakhs? B says yes to it. There is said to be a consensus addendum, that is the meaning is taken in the same sense by both the parties. ఇక్కడ చూడండి, ఇద్దరం కూడా మనం ఒకటే అనుకుంటాం. నేను చెప్పాను, సో మీరు రెడ్ కలర్ కార్ పర్చేస్ చేస్తారా అని అడిగారు, మీరు కూడా ఎస్ అన్నారు. సో ఇప్పుడు ఇద్దరు కూడా ఇంటెన్షన్ సేమ్గా ఉందా? ఇద్దరి యొక్క మైండ్లో ఇద్దరి యొక్క థాట్ ఒకటే ఉందా? నేను రెడ్ కలర్ అన్నాను, మీరు కూడా రెడ్ కలర్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది కాంట్రాక్ట్ అవుతుంది. అంతేగాని నేను మీకేం చెప్పలేదు, కార్ సేల్ చేస్తాను అన్నాను, నాకు 2 కార్స్ ఉన్నాయి, మరి మీరు ఏ కార్ అని తీసుకుంటారు అంటే ప్రాపర్ క్లారిటీ లేదు అక్కడ. సో దట్స్ వై దాన్ని మనం కన్సెన్సస్ addendum అంటాం. కన్సెన్సస్ addendum. సో కన్సెన్సస్ addendum లేదు కాబట్టి కాంట్రాక్ట్ అవ్వదు. కన్సెన్సస్ addendum ఉంటే కాంట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? దట్స్ ఇట్. ఎగ్జాంపుల్ 12 చూడండి. A threatens to shoot B if B does not lend him 2 lakhs and B agreed to it. Here the agreement is entered into under the coercion and hence not a valid contract. So నేను B దగ్గరికి వెళ్ళేసి ఒక B అనే పర్సన్ ఉన్నారు, అతని దగ్గరికి వెళ్ళి చెప్పాను, గన్ పెట్టేశాను, నేను షూట్ చేస్తాను, నువ్వు నాకు ఒక 2 lakhs కనుక లైక్ లోన్ ఇవ్వలేదంటే ఐ విల్ షూట్ యూ అని చెప్పేశాను. సో ఐ విల్ షూట్ యూ అంటే అతను భయపడి 2 lakhs ఇచ్చేశారు. బట్ అది కాంట్రాక్ట్ అవుతుందా? కాదు. ఎందుకు అవ్వదండి అంటే అతను నిజంగా ఇవ్వలేదు కదా. అతను నిజంగా ఇదిగో నేను ఇలా నీకు లోన్ ఇస్తానని ఇవ్వలేదు. అతను ఏంటి, మనం గన్ పెట్టాం కాబట్టి భయపడి ఇచ్చేశారు. కోయర్షన్ అంటాం, అండి ఇన్ఫ్లుయెన్స్ అంటాం. సో ఈ రీజన్స్ వల్ల అతను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు, కానీ అదర్వైజ్ హీ ఈజ్ నాట్ ఇంటెండెడ్ టు ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్ విత్ అస్. సో దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో నాట్ ట్రీటెడ్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వదు. ఓకేనా? దిస్ విల్ ఆల్సో బి నాట్ బి ట్రీటెడ్ యాజ్ ది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వదు. ఓకేనా? ఇంతవరకు క్లియర్? నెక్స్ట్, capacity of parties. Capacity to contract means the legal ability of a person to enter into a valid contract. Capacity of the parties. Capacity చెప్పామా, మనకి కాంపిటెంట్ అని చెప్పామా. ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే బోత్ ద పార్టీస్ మస్ట్ బి కాంపిటెంట్ అయి ఉండాలి. కాంపిటెంట్ అంటే ఏమై ఉండాలండి? మేజర్స్ అయి ఉండాలి, అలాగే సౌండ్ మైండ్ అయి ఉండాలి, ఆ తర్వాత నాట్ అదర్వైజ్ డిస్క్వాలిఫై అయి ఉండాలి. ఈ 3 రీజన్స్ ఉంటేనే మాత్రమే మనం పార్టీస్ ఆర్ కాంపిటెంట్ అని చెప్పుకున్నాం ఇది ఆల్రెడీ మనం. సో కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ టు కాంట్రాక్ట్ మీన్స్ ద లీగల్ ఎబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ to enter into a valid contract. Section 11 of the Indian Contract Act specifies that every person is competent to contract who has the capacity to is of the age of majority according to the law to which he is subject. And అంటే కంపల్సరీగా మేజర్స్ అయి ఉండాలి, అంటే మోర్ దెన్ 18 years ఉండాలి. ఇంకోటి ఏంటండి, సౌండ్ మైండ్ అయి ఉండాలి. సౌండ్ మైండ్ అంటే లైక్ మెంటలీ డిశ్చార్జ్డ్ పర్సన్స్, వాళ్ళు లైక్ మెంటల్ కేపబిలిటీ లేదు, వాళ్ళతో వెళ్ళి మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం. సో చెప్పు నీ ఇల్లంతా రాసిస్తావా అంటే రాసిస్తానని రాసిస్తారు. ఎందుకు రాశారు? అతనికి మెంటల్ ఇల్నెస్ ఉంది, అతనికి తెలీదు, హీఈస్ మ్యాడ్, లైక్ మెంటల్ ఇల్నెస్ ఉంది అతనికి. సో అతను ఏంటి సైన్ చేసి ఇచ్చేశారు. మనం వెళ్ళిన తర్వాత ఇదిగోండి సైన్ చేశారు, అతను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారంటే దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ బికాస్ దట్ పర్సన్ ఈజ్ నాట్ కాంపిటెంట్ టు ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి అతని క్యాపబిలిటీ లేదు కదా. సో దట్స్ వై అతను సైన్ చేసింది కూడా వ్యాలిడ్ అవ్వదు.
అర్థమవుతుందా? లైక్ ఒక పిచ్చోడు ఉన్నాడండి, లైక్ ఏంటంటే అంటే బట్ ఆస్తి ఉంది అతనికి, ఒక చాలా పెద్ద బంగ్లా ఉంది. మీరేంటి ఎలాగైనా ఆస్తి తీసుకోవాలని మీరేం చేశారు, అతని దగ్గరికి వెళ్ళి సో ఇక్కడ సైన్ చేయండి, ఈ సైన్ బాగుంటుందంటే సైన్ చేసి ఇచ్చేసారు మీకు. అందులో ఏముంది మొత్తం ఈ హౌస్ నేను ఈ పర్సన్ సేల్ చేస్తున్నాను, ఇంతకు సేల్ చేస్తున్నాను అలా ఉంది. సో తర్వాత 1 month తర్వాత వెళ్ళి సో నువ్వు వెళ్ళిపో అన్నావు, ఎందుకు వెళ్ళిపోతాను, అతని ఇల్లు కదా అని అందరు వచ్చేసారు. అదేంటి ఇది కూడా నాకు సైన్ కూడా చేశారు, పదండి అని కోర్టులోకి తీసుకెళ్లారు. కోర్టుకు తీసుకెళ్ళి అదే చెప్తారు, అతను కాంపిటెంట్ కాదు కదా, హౌ కెన్ యూ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్ విత్ హిమ్, అతనితో మీరు కాంట్రాక్ట్లోకి ఎలా ఎంటర్ అయ్యారు, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్, అతనితో మీరు అసలు కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వకూడదు. సో అతను సైన్ ఏదైతే చేశారో అది కూడా వ్యాలిడ్ అవ్వదు, సో ఆ హౌస్ మీకు రాదు అని చెప్పేస్తారు కోర్టుకు వెళ్ళినా కానీ. అర్థమవుతుందా? ఎందుకు, ఆ పార్టీకి క్యాపబిలిటీ లేదు. ఈజ్ మేజరే బట్ ఈజ్ నాట్ ఏ సౌండ్ మైండ్ పర్సన్ కాదు. దట్స్ వై సౌండ్ మైండ్ అంటే చదువుకోవడం కాదండి, మెంటల్లీ డిశ్చార్జ్డ్ పర్సన్, లైక్ మెంటల్ ఇల్నెస్ మనం నార్మల్గా చూస్తూ ఉంటాం కదా, లైక్ మెంటల్ హాస్పిటల్స్లో ఉంటారా, లైక్ ఏంటండి దే డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు ఎంటర్ టాక్, సో ప్రాపర్గా మాట్లాడలేదు కదా, సో దే హ్యావ్ సమ్ ఇన్ఎబిలిటీ. అలాంటి వాళ్ళతో వెళ్ళి మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే ఎలా పాసిబుల్ అవుతుంది, అవ్వదు కదా. సో దట్స్ వై సౌండ్ మైండ్ పర్సన్తో మాత్రమే ఎంటర్ అవ్వాలి. అండ్ ఈజ్ నాట్ అదర్వైజ్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ బై ఎనీ లా టు విచ్ హీ ఈజ్ సబ్జెక్ట్. సో ఇక వేరే అదర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్లో ఎక్కడైనా అతనికి డిస్క్వాలిఫికేషన్ ఉండకూడదు, అంటే అసలు అతనికి ఎలాంటి అబ్జెక్షన్ కూడా ఉండకూడదు. అప్పుడు మాత్రమే అతన్ని మనం కాంపిటెంట్ పర్సన్ అంటాం. ఈ 3 కండిషన్స్లో ఏ కండిషన్ సాటిస్ఫై చేయలేకపోయినా కానీ అలాంటి పర్సన్స్తో మనం కాంట్రాక్ట్ ఎవరైతే ఎంటర్ అయ్యామో అవన్నీ ఇన్వాలిడ్ కాంట్రాక్ట్స్ అవుతాయి. చెప్పాను, మైనర్ చిన్నపిల్లాడి దగ్గరికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ బాబు దగ్గరికి 6th క్లాస్ చదివి అబ్బాయి దగ్గరికి వెళ్ళాం, వెళ్ళేసి మనం చెప్పాం నీ సైకిల్ నాకు సేల్ చేయి, నీకు 20 రూపీస్ ఇస్తా అన్నాను, సేల్ చేస్తాను అన్నాడు. సాయంత్రం వెళ్ళాం, 20 రూపీస్ ఇస్తే సేల్ చేయను నేను, నా సైకిల్ నాకే కావాలంటున్నాడు. అదేంటి నువ్వు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యావు, అగ్రిమెంట్ కన్సిడరేషన్ అన్నీ ఉన్నాయి, కోర్టుకి వెళ్దాం అన్నాను. కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్తుంది, అతను మైనర్ కదా, అది మైనర్తో నువ్వెందుకు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యావు అంటారు. అంతే, ఒకటే పాయింట్, నువ్వు ఎంటర్ అయిన కాంట్రాక్ట్ ఇన్వాలిడ్, అంతే, దట్స్ ఇట్. అదుందా? సో కంపల్సరీగా మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి, అండ్ నాట్ డిస్క్వాలిఫైడ్ టు ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. ఓకేనా? చూడండి, కెపాసిటీ టు కాంట్రాక్ట్. సో కెపాసిటీ ఉంది, కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యే కాంపిటెన్సీ ఉంది మీరు, లైక్ ఎస్ కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవుతుంది. ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే కెపాసిటీ కాంపిటెంట్ అని ఎప్పుడు చెప్తాం, ఈజ్ ఏ మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి, అండ్ నాట్ డిస్క్వాలిఫైడ్. సో ఇవి ఏవి లేకపోయినా కానీ, మైనర్ అయినా కానీ, అన్సౌండ్ మైండ్ అయినా కానీ, డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ అయినా కానీ, మనం ఏదైతే కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యామో ఆ కాంట్రాక్ట్ ఇన్వాలిడ్ అవుతుంది. ఇది క్లియరా? ఆ కాంట్రాక్ట్ ఇన్వాలిడ్ అవుతుంది, దట్స్ ఇట్. ఓకేనా? మీరు నిజంగా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ 3 కండిషన్స్ మీరు కంపల్సరీగా సాటిస్ఫై చేసుకోవాలి. ఈ 3 కండిషన్స్లో మీరు ఏ కండిషన్ మీరు మేజరా, మోర్ దెన్ 18 years ఉన్నాయి మీకు, లేదు 17 కదా, సో మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వలేరు. అదుందా? మీరు వెళ్ళి నేను సంథింగ్ ఇది నేను మీకు సేల్ చేస్తాను, పర్చేస్ చేయండి అంటే దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వదు, బికాస్ యు ఆర్ ఏ మైనర్ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. అవుతుందా? సో దట్స్ వై దీస్ ఆల్ ఆర్ ద కండిషన్స్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. 18 years వచ్చేసిన తర్వాత మీరు వెళ్ళి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు, అప్పుడు వ్యాలిడ్ అవుతుంది. అర్థమవుతుందా? సో దట్స్ వై మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి, అండ్ నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా. క్వాలిఫికేషన్ ఏ రిఫర్స్ టు ద ఏజ్ ఆఫ్ ది కాంట్రాక్టింగ్ పర్సన్, దట్ ఈస్ ద పర్సన్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ మస్ట్ బీ ఆఫ్ 18 years ఆఫ్ ఏజ్. చెప్పనా, 18 years కంపల్సరీగా ఉండాలి. పర్సన్ బిలో 18 years ఆఫ్ ద ఏజ్ ఆర్ నాట్ ఆర్ కన్సిడర్డ్ మైనర్, దేర్ ఫార్ ఇన్కంపిటెంట్ టు కాంట్రాక్ట్లో అయితే ఎంటర్ అవ్వకూడదు. ఆఫ్టర్ 18 years వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్స్. క్వాలిఫికేషన్ బి రిక్వైర్స్ ఎ పర్సన్ టు బి సౌండ్ మైండ్ అయి ఉండాలి. అంటే ఏంటి, he should be in his senses so that he understand the implications of the contract at the time of entering into the contract. సో అంటే సౌండ్ మైండ్ అంటే ఏంటండి అంటే అతని సెన్సెస్కి అతని కంట్రోల్లో ఉండాలి. అంటే మనం ఏం మాట్లాడుతున్నామో అతనికి అర్థమవ్వాలి. అది కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వడం వల్ల ఇంప్లికేషన్స్ ఏంటి అని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. ది కాంట్రాక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్, ఏ లునాటిక్, an idiot, a drunkard person, or under the influence of some intoxicant is not supposed to be a person of the sound mind. అంటే lunatic అంటే ఏంటండి, లైక్ ఏంటండి అంటే
లునాటిక్ అంటే మెంటల్లీ డిశ్చార్జ్, మెంటల్లీ లైక్ మెంటల్ కెపాసిటీ లేదు అతనికి. ఈడియట్ అంటే మన మూవీస్లో ఈడియట్ ఉంటారా వాళ్ళు కాదండి. ఈడియట్ అంటే ఏంటంటే లైక్ హీఈస్ ఆఫ్ సేమ్ అంతే. ఈడియట్ అంటే తెలివి లేకపోవడం. అవునా, మనం ఈడియట్ అని తిడుతూ ఉంటామా. ఈడియట్ అంటే ఏంటంటే హీ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్, అంతే. తెలివి లేదు అతనికి. చెప్తూ ఉంటారా తెలివి తక్కువ అంటారా. తెలివి తక్కువ అంటే హీ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్, ప్రాపర్ నాలెడ్జ్ లేదు అతనికి. మనిషి పెరిగారు, లైక్ ఏంటంటే హీ గ్రోన్ అప్, అతను మేజరే, హీ గాట్ 25 years ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే మెంటల్ స్కిల్స్ ఇంకా డెవలప్ అవ్వలేదు. సో అలాంటి పర్సన్స్తో కానీ డ్రంక్డ్ పర్సన్ ఫుల్గా డ్రింక్ చేస్తున్నారు. సో అతని దగ్గరికి వెళ్ళాం మనం. సార్ ఏంటి సార్ అంటే ఏం కావాలి చెప్పు, నీకు ఏం కావాలని అది రాసిస్తా అన్నారు. సార్ మీ ఇల్లు రాసి ఇవ్వండి అంటే రాసి ఇచ్చేశారు. ఎందుకు, అతను బాగా డ్రింక్లో ఉన్నారు. సో రాసి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత సార్ ఇది కూడా మీరు నేను నైట్ సైన్ చేశారు, మొత్తం డాక్యుమెంట్స్ ఇచ్చేసేయండి, నేను ఇల్లు తీసుకెళ్తా అన్నా. ఇల్లు మీరు ఖాళీ చేసేయండి అని చెప్పాం. అవుతుందా? అవ్వదు. ఎందుకు? అది కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ అవ్వదు. ఎందుకు వ్యాలిడ్ అవ్వదు? ఎగ్జాక్ట్లీ డ్రింక్లో ఉన్నప్పుడు అంటే అతను మైండ్ సెట్ అనేది హీఈస్ నాట్ స్టేబుల్ మైండ్ సెట్ లేదు కదా. అలాంటి పర్సన్తో మీరు కాంట్రాక్ట్లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు? దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ ఇంటాక్సికెంట్ ఈజ్ నాట్, లైక్ ఏదైనా డ్రగ్స్ కానీ ఏదైనా తీసుకొని ఉన్నారు, అలాంటి టైంలో మనం వెళ్ళి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే అవన్నీ కూడా ఇన్వాలిడ్ కాంట్రాక్ట్స్ అవుతాయి. Qualifications C requires that a person entering into the contract should not be disqualified by his status in entering into such contracts. Such persons are an alien company, foreign sovereigns, convicts, etc. They are disqualified unless they fulfill the certain formalities required by law. So disqualification అనేది జరగకూడదండి. నాట్ డిస్క్వాలిఫైడ్ ఉండాలి ఆ పర్సన్ అంటే నాట్ డిస్క్వాలిఫైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ డిస్క్వాలిఫైడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే ఇప్పుడు మనకి ఇండియాకి కూడా ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీకి, ఆస్ట్రేలియాకి సంథింగ్ వేరే కంట్రీకి వార్ జరుగుతుంది. ఓకేనా, ఇండియాకి వేరే కంట్రీకి వార్ జరుగుతుంది. ఇప్పుడు వార్ జరిగేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు? యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్, మీరు ఒక బిజినెస్ మ్యాన్. మీరు ఏం చేశారంటే ఆస్ట్రేలియన్ కంపెనీతో కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతున్నారు. నేను నీకు ఇన్ని గూడ్స్ సెల్ చేస్తాను, నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి. అసలు ఇండియాకి వాళ్ళకి వార్ జరుగుతుంటే మీరు కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వకూడదు అలాంటి పర్సన్స్తో. అలాంటి వాళ్ళు మనం ఏమంటామండి అంటే ఏలియన్ కంట్రీస్ అంటాం. లైక్ అవుట్ సైడ్ ద పీపుల్. వాళ్ళు ఇంకా మన టెరిటరీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఎందుకు? మన కంట్రీకి వాళ్ళ కంట్రీకి గొడవలు జరుగుతున్నాయా? గొడవలు జరిగేటప్పుడు మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. అది పాసిబుల్ అవుతుందా? అలా చేయకూడదు కదా. సో దట్స్ వై అలాంటి పర్సన్స్తో ఆ టైంలో మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. దోస్ పర్సన్స్ ఆర్ డిస్క్వాలిఫైడ్. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి వాళ్ళు క్వాలిఫైడ్ కాదు, వాళ్ళు మేజర్సే, వాళ్ళకి సౌండ్ మైండ్ ఉంది, బట్ కానీ డిస్క్వాలిఫైడ్. ఎందుకు డిస్క్వాలిఫైడ్? మన కంట్రీతో వాళ్ళ కంట్రీకి గొడవలు జరుగుతున్నాయి కదా. సో మీరు ఆ కంట్రీ పర్సన్స్తో మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. దట్స్ ఇట్, అంతే. ఓకేనా. ఫారెన్ సవర్నర్స్, కన్విక్ట్. సో కన్విక్ట్స్ అంటే లైక్ ఎవరన్నా లైక్ ఆల్రెడీ ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సో వాళ్ళతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఇవన్నీ వ్యాలిడ్ అవ్వండి మనకి. ఓకేనా. ఒక పర్సన్ జైల్లో ఉన్నారు, సో జైల్లో ఉన్నతంతో మనం కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతున్నాం. సో నువ్వు నాకు రేపు నాకు వచ్చేసి ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఇది మాట్లాడుకున్నాం. హౌ కెన్ హీ కమ్, హౌ కెన్ హీ విల్ గివ్? ఇవ్వలేరు కదా. సో దట్స్ వై ఇవన్నీ కూడా దీస్ పర్సన్స్ ఆల్ ఆర్ డిస్క్వాలిఫైడ్ పర్సన్స్. సో మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అతనికి ఏదైనా డిస్క్వాలిఫికేషన్ ఉందా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, లైక్ ఆ డిస్క్వాలిఫికేషన్ చెక్ చేసుకోవాలి. ఆ డిస్క్వాలిఫికేషన్ లేకపోతే మీరు ఎంటర్ అవ్వచ్చు. డిస్క్వాలిఫికేషన్ ఉంటే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. అలా మనకి ఏదైనా సరే యాక్ట్లో ఏది చెప్తే అది. యాక్ట్లో కొన్ని ఏం చెప్పారు మనకి, యాక్ట్లో కొన్ని ఏమని చెప్పారండి, లైక్ ఏలియన్ కంట్రీ అన్నారు. ఏలియన్ కంట్రీ అంటే మన కంట్రీకి వేరే కంట్రీకి వార్ జరుగుతుంది. ఆ వార్ జరిగేటప్పుడు ఆ కంట్రీతో మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఓకేనా. మనకేంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇరాన్ ఇవన్నీ ఇజ్రాయెల్ వీళ్ళ గొడవలు, కంట్రీస్కి గొడవలు జరుగుతూ ఉన్నాయి, వార్స్ జరుగుతున్నాయి. వార్ జరిగేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి ఆస్ట్రేలియాకి గొడవ జరిగింది అనుకోండి, వార్ జరుగుతుంది అనుకోండి, ఇండియా వాళ్ళు ఫస్ట్ ఏమని డిక్లేర్ చేస్తారు తెలుసా? ఆస్ట్రేలియా ఈజ్ అవర్ ఏలియన్ కంట్రీ అని డిక్లేర్ చేసేస్తారు. ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసేస్తుంది. అంటే ఇంక ఎవరు కూడా ఆస్ట్రేలియన్ కంట్రీతో ఎవరు కూడా కాంట్రాక్ట్ పెట్టుకోకూడదు అని డిసైడ్ చేసేస్తారు. అలాంటప్పుడు మీరు వెళ్ళి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎలా పాసిబుల్ అవుతుంది? గవర్నమెంట్ ఏమని చెప్పారు? ఎంటర్ అవ్వకూడదు, వాళ్ళతో ఏమి ఎంటర్ అవ్వకూడదు అని చెప్పారు. మీరు ఎలా ఎంటర్ అవుతారు?
ఎంటర్ అవ్వకూడదు కదా. సో దోస్ ఆల్ ఆర్ ద డిస్క్వాలిఫికేషన్స్. ఏంటండి ఏ బిట్స్ ఇప్పుడే చెప్తానండి. మనకి టైం క్లాస్ ఎంతవరకు 3:30. ఏవి ఇదంతా ఒకటే పార్ట్. ఇక్కడ వరకు ఒకటే పార్ట్ అండి. ఎగ్జాంపుల్ 16 వరకు ఒకటే పార్ట్. సో ఇదంతా మీరు సింగిల్ షాట్లో నేర్చేసుకోవాలి. లైక్ ఇదంతా ఒకటే విధంగా నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ, పైన ఆల్రెడీ పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ని మనం 1 by 1 డిస్కస్ చేస్తూ వెళ్తున్నాం. చూడండి, కన్సిడరేషన్ అని ఒకటి చెప్పుకున్నామా. కన్సిడరేషన్, కాంట్రాక్ట్ అనేది ఎన్ఫోర్సబుల్ వేలా అవ్వాలంటే దేర్ మస్ట్ బి కన్సిడరేషన్ చెప్పామా. క్యాష్ లైక్ కన్సిడరేషన్ ఉండాలి. చూడండి, ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ క్విడ్ ప్రో క్యూ. క్విడ్ ప్రో క్యూ. క్విడ్ ప్రో క్యూ అంటే ఏంటంటే సంథింగ్ ఇన్ రిటర్న్, దాన్ని మనం కన్సిడరేషన్ అంటాం. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాప్టాప్ సెల్ చేస్తున్నానంటే ఇన్ రిటర్న్ మీరు ఏదో ఒకటి ఇవ్వాలి. క్యాష్ ఇస్తారా, లేకపోతే ఇంకొక ల్యాప్టాప్ ఇస్తున్నారా, లేకపోతే మీరు ఏదైనా ఏసీ ఇస్తున్నారా, ఏదో ఒకటి క్విడ్ ప్రో క్యూ అంటాం దాన్ని. అంటే సంథింగ్ ఇన్ రిటర్న్ మీరు ఏదో ఒకటి ఇవ్వాలి, దాన్ని మనం కన్సిడరేషన్ అంటాం. ఐ వాంట్ టు సెల్ ద కార్ సెల్ చేస్తున్నాను మీకు. నేను కార్ సెల్ చేస్తున్నందుకు కాను మీరు సంథింగ్ లైక్ ఏంటంటే అంటే లైక్ యు ఆర్ గివింగ్ ద క్యాష్, లేకపోతే మీరు ఏదైనా ఇంకా మీకు ఏదైనా సంథింగ్ ఏదో ఒక రిటర్న్లో మీరు ఇస్తున్నారు, దాన్ని మనం కన్సిడరేషన్ అంటాం. A valuable consideration in the sense of law may consist either in some right, interest, profit or benefit accruing to one party or some forbearance, detriment, loss or responsibility given, suffered or undertaken by the other. So anything in return undali. Examples chuddam direct ga. A agrees to sell his books to B for 100 rupees. A B ki emani chepparu, nenu na daggara unna books anni neeku sell chestanu, 100 rupees ku sell chesta annaru. B's promise to pay 100 is the consideration for A's promise to sell his books. అంతేనా. B కన్సిడరేషన్ ఏంటి, ఏ ఏంటండి 100 రూపీస్కి బుక్ సేల్ చేస్తా అన్నారా. కన్సిడరేషన్ ఏంటి అక్కడ 100 రూపీస్ B పే చేస్తా అన్నారా. దట్ ఈస్ ద కన్సిడరేషన్. లైక్ నేను బుక్స్ ఇస్తున్నందుకు నాకు రిటర్న్ ఏమొస్తుంది, 100 రూపీస్ వస్తుంది. A's promise to sell the books is the consideration for B's promise. అదే Bకి అయితే B ఏం చేస్తున్నారు, 100 రూపీస్ ఇస్తున్నారు కదా, 100 రూపీస్ ఇచ్చినందుకు అతనికి ఏమొస్తుంది, బుక్స్ వస్తున్నాయి. నేను మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్ నేను సెల్ చేస్తున్నాను, నేను ల్యాప్టాప్ మీకు ఇస్తున్నందుకు మీరు నాకు 40,000 ఇస్తున్నారు. మీకు కన్సిడరేషన్ ఏంటి, ల్యాప్టాప్. నాకు కన్సిడరేషన్ ఏంటి, క్యాష్. బోత్ పార్టీస్ డిఫరెంట్గా ఉంటుంది. లాఫుల్ కన్సిడరేషన్ అండ్ ఆబ్జెక్ట్. ద కన్సిడరేషన్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్ మస్ట్ బి లాఫుల్. సో కన్సిడరేషన్ ఏదైనా కానీ లాఫుల్గా ఉండాలి, ఇల్లీగల్గా ఏది ఉండకూడదండి. నేను ల్యాప్టాప్ సెల్ చేస్తే మీరు డ్రగ్స్ సెల్ చేస్తున్నారు, యూజ్ ఉందా, దట్ ఈస్ నాట్ లాఫుల్ కదా. సో లాఫుల్గా ఉండాలి. సో దట్స్ ఇట్. ఒకసారి మళ్ళీ చూద్దాం, మిగతావి ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. చూడండి, మనం ఇక్కడ ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ దగ్గర ఉన్నాం. ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇందులో ఒక కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ అవ్వాలంటే అగ్రిమెంట్ ఉండాలి, ఫ్రీ కన్సెంట్ ఉండాలి, కాంపిటెన్సీ ఆఫ్ ది పార్టీస్ ఉండాలి, లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి, లీగల్ ఆబ్జెక్ట్స్ ఉండాలి, అండ్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వైడ్ అని అక్కడ కూడా మనం చెప్పి ఉండకూడదు. సో అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఈ పాయింట్స్ అన్ని కంపల్సరీగా ఉండాలి. ఈ పాయింట్స్తో పాటుగా సమ్ అదర్ పాయింట్స్ ఏంటండి అంటే 2 పార్టీస్ ఉండాలి, లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసే ఇంటెన్షన్ ఉండాలి, అండ్ ద లీగల్ ఫార్మాలిటీస్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే అవన్నీ ప్రాపర్గా ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలి. సర్టనిటీ ఆఫ్ మీనింగ్ అనేది చాలా సర్టెన్గా ఉండాలి, అండ్ పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏదైతే చేస్తున్నారో అది పాసిబుల్ అయి ఉండాలి. ఇంపాసిబుల్ యాక్టివిటీస్ కోసం మీరు కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వకూడదు. సో ఇలా మనం కొన్ని డిస్కస్ చేసాం. ఇందులో మనం 1 by 1 డిస్కస్ చేస్తూ వెళ్ళాం. 2 పార్టీస్ డిస్కస్ చేసాం. ఆ తర్వాత పార్టీస్ మస్ట్ ఇంటెంట్ టు క్రియేట్ లీగల్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఏంటి, ఎగ్జాంపుల్స్తో సహా డిస్కస్ చేసాం. అదర్ ఫార్మాలిటీస్ టు బి కంప్లైడ్ విత్ ఇన్ సర్టెన్ కేసెస్. సో ఇంకా అదర్ ఫార్మాలిటీస్ ఏముంటాయి, లైక్ అదర్ ఫార్మాలిటీస్ అంటే రిటర్న్గా ఏమేమి రాసుకోవాలి, స్టాంప్స్ కలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేసాం. పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్సెస్. సో 10 బిల్డింగ్స్ నుంచి జంప్ చేయాలనుకుంటున్నాము, హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్ అవ్వదు కదా, పాసిబుల్ అవ్వదు. సో ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఆర్ అన్ అగ్రిమెంట్. సో ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అన్ అగ్రిమెంట్. ఫ్రీ కన్సెంట్ ఉండాలి. సో ఇద్దరు పార్టీస్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్ మస్ట్ బీ ఫ్రీ కన్సెంట్. ఇద్దరు కూడా ఏంటండి అంటే లైక్ వితౌట్ ఎనీ లైక్ భయంతో మీరు సైన్ చేసి ఇచ్చేసారు.
ఫ్రీ కన్సెంట్ లేదు కదా అక్కడ, సో కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వదు. సో కోయర్షన్ కానీ అండూ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఫ్రాడ్ చేసాం. ఫ్రాడ్ అని చెప్పాను నేను. ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ఈ బిల్డింగ్ మొత్తం లైక్ ఇక్కడ ఏరియాలో మొత్తం బిల్డింగ్స్ అన్నీ పడేస్తున్నారు, సో నాకు త్వరగా నువ్వు సేల్ చేస్తే 10 lakhs వస్తుంది, లేకపోతే తర్వాత అది కూడా రాదని మీకేంటి ఒక మిస్ఇంటర్ప్రిటేషన్, ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్పి మీ దగ్గర నుంచి ఆ బిల్డింగ్ తీసుకుంటున్నారు. సో దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ కాదు కదా. సో దట్స్ వై ఇలా ఫ్రీ కన్సెంట్ ఉండాలి. అలాగే కెపాసిటీ ఉండాలి. పార్టీస్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో కెపాసిటీ ఉండాలి. కెపాసిటీ అంటే దే మస్ట్ బి మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి, అండ్ అన్డిస్క్వాలిఫైడ్ ఉండాలి. సో వాటి రిలేటెడ్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్ చూసాం. ఆ తర్వాత కన్సిడరేషన్ మనం క్విడ్ ప్రో క్యూ అంటాం. నథింగ్ బట్ సంథింగ్ ఇన్ రిటర్న్ మనకు ఉండాలి, దాన్ని మనం కన్సిడరేషన్ అని చెప్తాం. ఓకేనా? ఇంతవరకు పాయింట్స్ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? క్లియర్? సో థియరీ క్లాసెస్, బట్ కాకపోతే ప్రతిదీ కూడా మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్సే చెప్తున్నాం కదా. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కాబట్టి మీరు ఈజీగా లింక్ చేసుకుంటారు. సో మెటీరియల్ వచ్చిన తర్వాత కూడా మనం ఏదైతే ఎగ్జాంపుల్స్ చెప్పామో అవన్నీ మళ్ళీ ఒకసారి ఎక్కడైతే రాసుకోవాలో అక్కడ రాసుకుంటూ ఉండండి. అండ్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ద టైం ఉంటే మాత్రం కంపల్సరీగా రివైజ్ చేయండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఓకేనా? అప్పుడు మాత్రమే థియరీ చాలా బాగా ఉంటుంది, మీరు ఎగ్జామ్లో కూడా చాలా ఈజీగా ప్రజెంట్ చేయగలరు. క్లియర్? సో చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. లీగల్ ఫార్మాలిటీస్ అంటే డాక్యుమెంటేషన్, లైక్ ఒక ప్రాపర్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే కంపల్సరీగా రిటర్న్గా రాసుకోవాలి. అదే మనం ప్రామిసరీ నోట్ తీసుకుంటే కంపల్సరీగా రాసి స్టాంప్ అటాచ్ చేయాలి. అవన్నీ లీగల్ ఫార్మాలిటీస్, అవన్నీ కంపల్సరీగా ఫాలో అవ్వాలి మనం. ఓకేనా? సర్టెన్గా ఉండాలి మనం మాట్లాడేది. లైక్ ఏదైతే ఉందో అది క్లియర్గా చెప్పాలి. నేను మీకు ఒక 100 tons ఆయిల్ సేల్ చేస్తాను అన్నాను, మీనింగ్ ఏముంది అక్కడ? ఆయిల్ అంటే ఏం ఆయిల్ సేల్ చేస్తున్నారు, ఒక ప్రాపర్ క్లారిటీగా రాసుకోవాలి మనం, సర్టెనిటీ ఉండాలి. ఓకేనా? సో ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే దెన్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఓకేనా? ఎగ్జాక్ట్లీ, ఫ్యామిలీది. ఓకేనా? అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆన్లైన్లో వాళ్ళకి కూడా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫాలో అవుతున్నారా ఆన్లైన్లో వాళ్ళు? జూమ్లో వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కదా. ఎక్కడైనా డౌట్స్ వస్తే అడుగుతూ ఉండండి. ఓకే, సూపర్. ఓకేనండి, దెన్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సో అంతేనండి, మనం రిమైనింగ్ కాన్సెప్ట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్.